श्री भागवत सप्ताहम् भागवत सप्ताहम् जय श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। नारायणार्य यतिशेखरपादभक्तं गोपालदेशिकवराप्तसमस्तबोधं श्रीजानकीसचरणार्पित मानसाब्जं नारायणार्य यतिवर्यमहं प्रपद्ये। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। అందరూ చెప్పండి. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి। శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ। ఓం నమో భగవతే వాసుదేవాయ वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। बोल लक्ष्मी नारायण भगवान की जय। बोल राधा कृष्ण भगवान की जय। बोल जीयर स्वामी जी महाराज की जय। समस्त भक्त वृंद की जय। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। श्री भागवत सप्ताहम्
భాగవత సప్తాహం ఏమిటి ఈ కథ వింటే మనకు కలిగే ఫలం అని భాగవత మహిమని చెప్తారు. సరే, గత సంవత్సరం ఎలాగో విన్నారు, ఎన్నో సంవత్సరాలు ఇక్కడ వింటూనే ఉన్నారు. కానీ ఈరోజు భాగవత మహిమతో పాటుగా మొదటి స్కంధ ప్రవేశం కూడా మనం చేసేసుకుంటాం. ఈరోజు నిజానికి 3వ స్కంధం దాకా అవ్వాలి, అంతవరకు సూక్ష్మంగా చెప్పేస్తా. ఒక కొత్త కోణంలో మనం భాగవత రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాగవతం అసలు ఎందుకు వినాలి? ప్రయోజన మనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటుంది శాస్త్రం. ప్రయోజనం లేకుండా ఏ మనిషి ఏ పని చేయడు. దీనివల్ల నాకు ఏదైనా లాభం కలుగుతుందా? ప్రయోజనం ఉంది అంటే ఎంత దూరమైనా పరిగెత్తాడు. ఇప్పుడు భాగవత కథకి వస్తే 1,00,000 రూపాయలు వస్తాయట రోజుకి అంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా వచ్చేస్తారు ఇక్కడికి. రోజుకి 1,00,000 వస్తుంటండి, 2 గంటలు వింటే నష్టమే ఉందండి అని వస్తారా? రారా? వస్తారు. ప్రయోజనం తెలియాలి. కానీ కొంతమంది అన్నారు, 1,00,000 సంపాదించడం తేలికే, ఖర్చు పెట్టడం కూడా అంతే తేలిక, తొందరగా ఖర్చు అయిపోతుంది. ఒక ఆయన అన్నారు, ఏమండి ఖర్చు కానిది ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు అని సంపద ఏదన్నా ఉంటే చెప్పండి. భాగవత కథ వినండి, తరగని సంపద వస్తుంది. సంపద అంటే భౌతికంగా కనిపించే ధనం మాత్రమే కాదండి, పారలౌకికమైనటువంటి ఆ సంపదలు, మహదానందాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంపదలు ఇచ్చేటటువంటిది వైకుంఠం. అలాంటి దాన్ని మనకి అందిస్తుంది అంటారు భాగవత కథ. దీని యొక్క మాహాత్మ్యాన్ని మనం శ్రవణం చేసే ముందుగా, ఏ కథలైనా పుట్టే స్థానాలు నైమిషారణ్యంలోనే పుడుతూ ఉంటాయి. నైమిషారణ్యంలో సౌనకాది మునులంతా కూర్చుని సూతుణ్ణి అడుగుతున్నారు, సూత నువ్వు చాలా గొప్పవాడివి, కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల కాంతి కలిగిన వాడివి నువ్వు, అజ్ఞానాంధస్య అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ. అజ్ఞానం అనేటటువంటి ధ్వాంతం అంటే చీకటి. ఆ చీకటిని తొలగించాలి అంటే మామూలు కాంతి సరిపోదట. మామూలు చీకట్లు పోగొట్టడానికి ఏమో దీపం పెడతాం. మరి అజ్ఞానం అనే చీకట్లు పోగొట్టాలంటే ఈ చీకట్లు కాదు, తొలగించడానికి సూర్యుడు కావాలట. ఆ సూర్యుడు ఒక్కడు సరిపోడట, కోటి సూర్యుల కాంతి కలగాలి. అంటే గురువు యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నారు. చాలా గొప్ప జ్ఞాన శక్తి కలిగిన వారైతేనే శిష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లని పారద్రోలగలుగుతారు. అందువల్ల సూత నువ్వు అలాంటి వాడివి అని సౌనకాది మహర్షులంతా ఆయన ప్రార్థన చేశారు. స్వామి మమ కర్ణ రసాయనం, మా కర్ణాలకి చెవులకి తుప్పు పట్టిపోయినాయా, అలా తుప్పు పట్టినటువంటి చెవులకి కాస్త ఆ తుప్పు వదిలించండి. ఏం వింటే మాకు మంచి జరుగుతుందో అలాంటి మంచిని మాకు అందించండి అని సూతాఖ్యాహి కథాసారం కథాసారం ఆఖ్యాహి, ఏ కథ వింటే మాకు అమృతతుల్యం అవుతుందో అలాంటి కథని మాకు చెప్పండి అని ప్రార్థన చేస్తున్నారు సౌనకాది ఋషులంతా. ఇక్కడ ఒక మాట చెప్తాం, చెప్పేసి మనం కథలోకి వెళ్ళిపోదాం. గురువు ఎంత గొప్పవాడంటే, ఇహలోకంలో ఉండే సుఖాలు కావాలి అంటే ఒక మణి ఉంటుందండి. ఆ మణి ఎవరి చేతికైనా చిక్కింది అంటే వాడు ఆ మణిని తలుచుకుంటే అన్నీ వచ్చేస్తాయట. ఆ మణి పేరు చెప్పమంటారా మీ అందరికీ? ఎంతమంది? అందరికి కావాలి. అబ్బో మగవాళ్ళు ఎత్తేసారు, ఆడవాళ్ళు ఎత్తరా. వాళ్ళకి తెలుసు నాకు దొరకదని. దానికి పేరు చింతామణి అని పేరు. ఏం పేరు? చింతామణి అంటే నాటకం వేసే అమ్మాయిని తెచ్చుకోకండి, లేనిపోయింది. చింతామణి అని ఒక మణి ఉంటుంది. ఆ మణి అందరి చింతల్ని పారద్రోలుతుంది. అలాంటి చింతామణి లోక సుఖాన్ని ఇస్తుందట. సురద్రు అని ఇంకో చెట్టు ఉందిటండి. ద్రుమము అంటే చెట్టు, సురద్రు అంటే దేవతల వృక్షం, కల్పవృక్షం. ఆ వృక్షాన్ని ప్రార్థిస్తే స్వర్గ సంపదం, స్వర్గాది లోకాల్లో ఉండే
ఆనందాన్ని మొత్తాన్ని సంపదలన్నింటినీ అది ఇస్తుందట. కానీ చాలా దుర్లభమైంది ఒకటి ఉందటండి. ఎంత తపస్సు చేసినా యోగులకు కూడా దుర్లభమైంది ఒకటి ఉంది. అలాంటి దాన్ని మనకి అందించేది గురువు యొక్క అనుగ్రహం అన్నమాట. అందుకే ప్రయచ్చతి గురుప్రీత వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆ వైకుంఠాన్ని గురుప్రీత, ఒక గురువు మన విషయంలో సంతోషించాడు అనుకోండి, వీడు బాగున్నాడురా, వీడికి మంచి జరగాలి అని గురువు అనుకుంటే, ఆయన అనుకుంటే అయిపోతుంటాడు. యోగులకు కూడా దుర్లభమైనది వచ్చేస్తుంటాడు. అంత గొప్పతనం గురువుకు ఉంది. నాయనా నువ్వు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నావు సూత. చూడండి, మన వాళ్ళంతా చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఎప్పుడు బ్రాహ్మలేనా, మిగతా వాళ్ళకి లేదా అని. సౌనకాది మహర్షులంతా కూడా విప్రులు, బ్రాహ్మలు. సూతుడు శూద్రుడు. అయినా వ్యాసుని యొక్క అనుగ్రహంతో వారి తండ్రి గారు అన్ని గ్రంథాలు చదివాడు. ఆ తండ్రి గారి దగ్గర ఈయన నేర్చుకున్నాడు సూతుడు గనక పరమాత్మ యొక్క కథలు ఎవరికి బాగా ఎక్కువ తెలుసునో, పరమాత్మ యందు ఎవరికైతే అమితమైన నిష్ఠ, భక్తి, ప్రేమ ఉంటాయో అలాంటి వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు. కులంతో చూడొద్దు, ఇది మన వైష్ణవ సంప్రదాయం చెప్తుందండి. వైష్ణవ సంప్రదాయం ఎంత గొప్పది అంటే వాడు ఏ కులమైనా అవనండి, అలాంటి వారు మనకు ఉపాధేయం. మన సంప్రదాయంలో మన పెద్దలంతా చెప్తూ ఉంటారు. సాక్షాత్తు భగవంతుడు ఈ మాట చెప్పాడు. ఎవరైనా భగవద్భక్తులు కనపడితే, అందులో అతను విష్ణు భక్తుడైతే అలాంటి వాడిని ఎలా పిలవాలి? ఏకాంతీ వ్యపదేష్టవ్య, ఏకాంతీ అని పిలవాలట. అంతే తప్ప ఇంకోలా పిలవద్దు వాడిని. అగో ఆ నల్లోని పిలవండి, ఆ బక్కవాడిని పిలవండి అని అనకూడదటండి. ఏమనాలి? ఏకాంతీ అని పిలుస్తారట. నైవ గ్రామ కులాదిభి, వాడిని పలానా ఊరువాడు, కొత్తపల్లి వాడురా, కరీంనగర్ వాడురా, ఆంధ్ర వాడురా, తెలంగాణ వాడురా అనకూడదు. అర్థమవుతుంది? భగవద్భక్తుల్ని అలా అంటే దానంత పాపం ఇంకోటి లేనే లేదు. నైవ గ్రామ కులాదిభి, మరి ఏమని పిలవాలండి? ఏకాంతి అని పిలవాలి. ఎందుకంత గొప్పతనం? అలాంటి భక్తులు కనపడితే తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదాహ్యహం అన్నాడు కృష్ణుడు, సాక్షాత్తు నారాయణుడు. అలాంటి వాడు కనపడితే ఏదైనా ఇస్తే తీసుకోండి. పండు ఇచ్చాడు అనుకోండి, అలాంటి భక్తుడు గొప్పల కోసం పోకూడదు. నేను ఇంత గొప్పవాడిని అనుకోడు భక్తుడు ఎప్పుడు కూడా. కానీ ఒకవేళ అతను ఏమన్నా మీకు ఇవ్వాలనిపిస్తుంది అని అంటే తీసుకోవడానికి వెరవకూడదు. నేను ఇస్తే ఎందుకు తినవని పట్టుదల ఉంటే కనుక తీసుకోకూడదు. అతనికి ఏదో ఇవ్వాలనిపించింది, గ్రహించు, ఆగ్రహించు కనుక నువ్వు అతనికి ఇవ్వచ్చు కూడా. మాలలు సమర్పించడం, అర్చనలు చేయడం, ఇలా చేయొచ్చు. అంత గొప్పతనం ఉందండి ఎవరికి? భగవద్భక్తుడికి. అంత గొప్పతనం సూతుడికి ఇచ్చారండి ఋషులంతా. సౌనకాది మనులంతా కింద కూర్చుని సూతుడికి అగ్రాసనం వేసి, సూత నువ్వు మా జ్ఞానాన్ని ఉపదేశించవయ్యా, మేము తరిస్తాము అని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వాళ్ళంతా ఒకటే అడిగారు, ఏ కథ వింటే మేము తరిస్తాం. ఇహ ఘోరే కలవు, ఈ కలియుగం సామాన్యమైంది కాదు. జీవశ్చాసురతాంగత, అందరూ కూడా ఆసురీ ప్రవృత్తి కలిగి ఉన్నారు. ఒక్కడు మాట వినటం లేదు, చెడ్డ బుద్ధులు కలిగి ఉన్నారు. ఇలాంటి కలికాలంలో మనిషిని బాగు చేసేదేదో మాకు చెప్పండి అని సౌనకాది ఋషులంతా సూతుడిని అడిగితే అప్పుడు సూతుడు ఆరంభం చేస్తాడు. అది మనకి పద్మపురాణాంతర్గతమైనటువంటి భాగవత మహిమ. ఎంత గొప్పది భాగవతం అని చెప్పే కథలు అన్నమాట. సూక్ష్మంగా ఒకసారి కథ చెప్పేస్తాం మీ అందరికీ. ఈ కలియుగం యొక్క ప్రభావం ఎలాంటిది అంటే, ఒకసారి నారద భగవానుడు సూతుడు చెప్పడం ఆరంభించాడు. నారదుడు చాలా బాధతో ఆయన ఒకసారి హిమాలయ పర్వతాలు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన చూసి సనత్ కుమారులందరూ, నలుగురు కుమారులు ఉంటారు కదా, సనత్ కుమారులు, వాళ్ళు చూశారట. సనక సనందనాథులు అంటాం కదా. చూసి ఏమయ్యా ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు బాధ, ఆయన బాధ అంతా. ఆయన బాధ పోవడానికి వాళ్ళు ఉపదేశించిందే భాగవతం. సామాన్యమైంది కాదు.
ఈ భాగవతం అందరికీ లభించేది కాదు. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశయేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఒక మృత్యుమని మింగడానికి వెనకాతలు నోరు తెరిచి ఉందట. మనకి తెలియదు ఆ మృత్యు మన వెనకాతలు ఉందని. మనం అనుకుంటాం ఇంకో 20 ఏళ్ళు ఉంటామండి, 80 ఏళ్ళ వాడు ఇంకో 20 ఏళ్ళు ఉంటా అనుకుంటాడు, 40 ఏళ్ళ వాడు ఇంకో 60 ఏళ్ళు ఉంటా అనుకుంటాడు. చాలామంది షష్ఠి ఉత్సవాలు చేసుకుంటారు. 60 ఏళ్ళు ఎలాగో చేసాం, ఇంకో 60 ఏళ్ళు చక్కగా మీరు బతకాలని ఆశీర్వదించగానే వీడు ఇలా లేస్తాడు, నేను ఇంకో 60 ఏళ్ళు చక్కగా ఉంటాను. ఏం చేస్తావురా? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, మళ్ళీ రాత్రికి టిఫిను, పడుకోవడం. ఇంతకంటే ఏదైనా సాధన ఉందా మనిషి చేసేది? ఆలోచించండి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, అయ్యయ్యో ఎంత విచిత్రం, ఈ మనుషులంతా ఇలా అయిపోతున్నారే, ఈ శరీరాలు సామాన్యం అనుకున్నారా? రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం. రోగాలనే శత్రువులు ఈ దేహాన్ని ఎప్పుడు పొడుస్తూ ఉంటారట, బాధిస్తూ ఉంటారట. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదండి. సహజంగా ఉండేది మాయ రోగం ఎప్పుడు ఉంది, దానికి తోడు ఇంకా రోగాలు ఎక్కువ ఉన్నాయి, అనేక రోగాలు. ఈ రోగాలతో మనం బాధపడుతున్నాం. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాది వాంబా. నీళ్లు తీసుకొచ్చి చిల్లులు ఉన్నటువంటి కుండలో పోస్తే నిలుస్తాయా? ఎంత పోసినా నీళ్ళన్నీ పోతూనే ఉంటాయి. అలాగే ఈ శరీరం కూడా అన్ని రంధ్రాలే, తీసుకొచ్చి ఎన్ని పోసినా మళ్ళీ ఏమవుతుంది? బయటికి పోతూనే ఉంటాయి. చెమట రూపంలోనో, మల రూపంలోనో, మూత్ర రూపంలోనో. ఇలా వాడి మనిషి యొక్క ఆయుష్ అంతా ఎప్పటికప్పుడు క్షీణం అవుతూనే ఉంటుంది. అయినా సరే వాడు ఆలోచించడు. మనిషి తను బాగుపడాలనుకోడు. అయ్యో అని బాధపడతారు ఋషులంతా. అందువల్ల ఇలాంటి మనుషులు బాగుపడడానికి పరమాత్మ ఈ లోకంలో మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన గ్రంథమే శ్రీమద్భాగవతం. మృత్యు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో తెలియదు. అటువంటి భాగవతం లభిస్తుంది అంటే జన్మాంతర భవేత్ పుణ్యం. ఎన్నో 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 జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే అలాంటి వాడికి భాగవతం లభిస్తుందటండి. తదా భాగవతం లభేత్. అలాంటి వాడికే భాగవతం లభిస్తుంది తప్ప అందరికీ రాదు. పరీక్షిత్ నరేంద్రుడికి భాగవతాన్ని చెప్తున్నారట. సభలో శ్రీశుకుడు ఆసీనమై చెప్తుంటే దేవతలంతా వచ్చి 7 రోజుల్లో పోయేవాడికి ఎందుకండి, వీడికి బతకడానికి మేము అమృతం ఇస్తాం, మాకు ఈ భాగవతాన్ని ఇచ్చేయండి అన్నట్ట దేవతలంతా. శుకుడు చూసి నవ్వాట. ఓ భలే బాగుందయా, మీరంతా సామాన్యులు గారయా దేవతలు, స్వకార్య కుశలాహ అంటారు. వాళ్ళ పని అయిపోతే చాలు దేవతలకి. అందుకని వాళ్ళంతా వచ్చి సుధా కుంభం గృహీత్వైవ, ఇగో ఈ కుంభం మీకు ఇచ్చేస్తాను, తీసుకొని భాగవతాన్ని మాకు ఇచ్చేయండి అని అడిగారట. శుకుడు అంటాడు, క్వ కథా క్వ సుధా లోకే. భాగవతం ఎక్కడా, అమృతం ఎక్కడా? అసలు భాగవతంతో తత్తుల్యం అవుతుందే? అవదు. దేవతలంతా ఏ అమృతం కోసమైతే పాల సముద్రాన్ని చిలికిది మాకు కావాలనుకున్నారో దానికి ఎంతో 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 శ్రేష్టమైనది. భాగవత గ్రంథం దగ్గరికి ఒక ఇసుక రేణం అంతా కూడా రాదటండి ఆ స్వర్గంలో ఉన్నటువంటి అమృతం. దానికంటే ఇంకా ఇంకా అమృతం భాగవతం. అలాంటి భాగవతం లభించడం సామాన్యం కాదు. అలాంటి భాగవత కథా సారాన్ని మనం ఈ 7 రోజుల్లో పానం చేయబోతున్నాం, వినబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి కథ అన్నమాట. అటువంటి భాగవతాన్ని పఠనాత్ శ్రవణాత్ లోకే, ఎవరైతే కనుక పఠనం చేసినా శ్రవణం చేసినా సద్య వైకుంఠ ఫలదాయకం. చదివేవాడు వినేవాడు మంచిగా చదవాలి, మంచిగా వినాలి. అంటే మంచిగా వింటామంటే శ్రద్ధతో ప్రేమతో ఇది నన్ను ఉద్ధరిస్తుంది, ఇది కృష్ణ కథ కదా అని ఎవడి గురించన్నా చెప్తుంటే చెవులు ఎంత పెద్ద అవుతాయండి. చెప్పు చెప్పు, మధ్యలో అటు ఇటు చూడకు చెప్పు అని వాడి గురించి వీడి గురించి వింటామే. అంతకంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ ఈ భాగవత కథ మీద ఎవరు పెడతారో అలాంటి వాడికి సద్య వెంటనే వాడికి ముక్తి లభిస్తుంది, వైకుంఠ ఫలదాయకం. అలాంటిది సప్తాహంగా చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలం కలుగుతుంది అని అంటారు.
అటువంటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటి ఈ భాగవత కథని ఎలా ఆరంభమైందో దాని మహిమని చెప్తూ అందంగా మనకి వర్ణిస్తాడు సూతుడు. ఒకసారి నారదుడు, ఇందాక చెప్పాం కదా బదరికాశ్రమం వెళ్ళి బాధపడ్డాడని, సౌనకాది మునులంతా అడిగారు సనత్ కుమారుడు, ఏమయ్యా శూన్యచిత్తోసి, ఎందుకు అలా ఉన్నావు, నీ మనస్సు అంతా శూన్యంగా ఉంది, గత చిత్త పోయిన ధనం కలిగిన వాళ్ళలాగా, ఏమిటా అలా ఉన్నావు, గతవిత్తో యథా జన, డబ్బు పోయిన మనుష్యులు ఎలా ఏడుస్తారో అలా ఉందా నీ మొహం, శూన్యచిత్తోసి, ఎందుకు మనస్సులో ఖేదం ఉంది, దుఃఖం ఉంది, చెప్పు నీ బాధ ఏమిటి, ఎప్పుడు ఇలా ఉండవే అని అడిగారట నారదుడిని సనత్ కుమారుడు. అడగగానే అప్పుడు ఆయన చెప్పడం ఆరంభించాడు, అయ్యా ఈ భూలోకంలో పర్యటించానని, నేను త్రిలోక సంచారిని కదా, అలా భూలోకానికి వచ్చినప్పుడు అన్ని క్షేత్రాలు వెళ్ళా, ఎక్కడ చూసినా మంచి అనేది లేనే లేదండి, అంతా కల్కం, అబద్ధం, ప్రతివాడు మోసం చేయడమే, పైకి నవ్వుతున్నాడు, లోపల ఉండాల్సిన కుళ్ళంతా ఉంటుంది, ఎక్కడా ధర్మం లేదు. అలాగే వేదాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అట్టశూలాహ అంటే అన్నాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, శివశూలా ద్విజాతయ అంటే వేదాన్ని అమ్ముకునేవారు ఉన్నారు. ఏమండి ఇదేం వడ్డూనండి, ఎవరన్నా బాటసారి కనపడితే వారికి భోజనం కడుపు నిండా పెట్టి పంపించే రోజులు అవి. కానీ ఆ కాలంలోనే అన్నాన్ని అమ్మే విక్రయశాలలు వచ్చేసినట్టండి, అన్నాన్ని అమ్మకూడదటండి, అది దోషం. ఇక నీళ్లను కూడా బాటిల్స్లో మనం ఇప్పుడు అమ్ముతున్నాం కదా, ఇలా అమ్మేటటువంటి వ్యక్తులు తయారయ్యారు. ఎన్నో రకాలైనటువంటి పాడు పనులు అవుతున్నాయి. కామ్య కేశశూలిన్య అంటూ కాముకులు ఎంతోమంది అయిపోయారు. ఎక్కడ చూసినా ఇబ్బందిగానే అనిపించింది. అలా నేను సంచరిస్తూ యమునా నదీ తీరానికి వెళ్ళా, బృందావనం. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఒక ఘట్టం కనపడింది. ఒక స్త్రీ 2 పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తుంది. ఆవిడ తల్లిట, వాళ్ళిద్దరూ శిశువులట. వాళ్ళకి సపర్యలు చేసేవారు వందలాది మంది విసురుతూ ఉన్నారు. అయినా ఆవిడ ఏడుస్తూ ఉంటే నేను చూసా, నన్ను చూసింది. భో సాధువు క్షణం తిష్ట, ఓ సాధువా ఒక క్షణకాలం ఉండు, మాకున్న బాధని తొలగించు అని నన్ను ప్రార్థన చేసింది. ఏమిటమ్మా, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడ దుఃఖిస్తున్నానండి, ఇదిగో నా పిల్లలు 2 ఇలా ముసలివాళ్ళు అయిపోయారంటే. అమ్మ, లోకంలో ఎక్కడైనా తల్లి యవ్వనవతిగా ఉండి పిల్లలు ఇలా ముసలివాళ్ళు అవుతారా? అవుతారండి. వాళ్ళు నిజానికి యవ్వనంలో ఉన్నవాళ్లే, మేము 3 యవ్వనంలో ఉన్నాం, కానీ మాకు ముసలితనం ప్రాప్తించింది. ఎందుకు? కలి ప్రభావం చేత. అసలు ఎవరమ్మా నువ్వు, ఇంతమంది మీకు సపర్యలు చేస్తున్నారు, వీళ్ళంతా ఎవరు? అప్పుడు చెప్పింది ఆవిడ, అయ్యా నన్ను భక్తి అని పిలుస్తారు, భక్తి రీతి ఖ్యాత, నన్ను భక్తి అని పిలుస్తారు. మరి వీరిద్దరూ ఎవరు అంటే జ్ఞాన వైరాగ్యాలు వీళ్ళిద్దరూ. మనిషికి చూడండి ఎప్పుడు విలువ కలుగుతుంది అంటే అన్ని విషయాలు తెలియాలి, సామాన్యమైన విషయాలు కాదు, ఆత్మజ్ఞానం గురించి తెలియాలి, నేనెవరు అని తెలియాలి. నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి ఆ లోపల ఉండేవాడెవడు, వాడి గురించి కూడా తెలియాలి. తెలిస్తే అప్పుడు వాడు గొప్పవాడు అవుతాడు. ఆ భావన ఎంతసేపు బాహ్యంగా ఉండే వాటిని కనిపెడదాం, వాటిని చూద్దాం అనుకుంటున్నాం తప్ప లోపల ఉండేవాడిని చూడాలని మనకి తెలియడంలా. అలాంటి ఆ లోపల తత్వాన్ని తెలుసుకునే ఆధ్యాత్మిక విధులు కొంతమంది ఉంటారండి. వారు లోపల ఉండే ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వాళ్ళు చక్కగా ఆకలింపు చేసుకుంటుంటారు. అలా ఆకలింపు చేసుకుంటానే జ్ఞానం అంటారు. అంటే ఎవరి గురించి తెలిస్తే వాడు గొప్పవాడవుతాడో ఆ జ్ఞానం కావాలి. జ్ఞానం కలవాణి జ్ఞాని అంటారు. అందువల్ల జ్ఞానం కావాలి. జ్ఞానం బాగా పండింది అనుకోండి, ఏమవుతుంది? భక్తిగా పరిణమిస్తుంది. జ్ఞానం అంటే చూడండి, ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు, ఆ కూర్చున్న ఆయన అంత ముందు వరకు మీకు తెలియదు, కానీ ఆయనే మీ తమ్ముడని తెలిసిందనుకోండి, లేదు మీ భర్తని తెలిసిందనుకోండి, జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత అది మాట మాటికి స్మరించడం వల్ల ఏమవుతుంది? ఆయన మీద ప్రేమ ఏర్పడుతుంది. మీరే ఆలోచించండి. ఎప్పుడైనా ఒక సంబంధం కలిగిన తర్వాత
మనకి వాళ్ళ మీద ప్రేమ ఏర్పడుతుందా ఏర్పడదా? పెళ్లి చూపులు చూస్తారు చూడండి, చూసినప్పుడు మొదట నచ్చుతుందో నచ్చదో తర్వాత సంగతి దేవుడు ఎరుగు. కానీ పెద్దవాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు, ఈయనే నీ భర్త అని చెప్పారు. భర్త 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 అని స్మరించడం వల్ల ఏమైంది? ఈవిడికి ఆయన మీద ప్రేమ కలిగింది, ఆ జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమతో మనిషి ఉండలేక ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి పెడదాం అనిపిస్తుంది ఆవిడకి. ఆవిడ తినకపోతే వీడు ఉండలేడు, ఆవిడకి ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలనిపిస్తుంది కదా. అందువల్ల జ్ఞానం దేనిలోకి పర్యవసిస్తుంది? భక్తిలోకి పర్యవసిస్తుంది అన్నమాట. ఆ భక్తి ఉన్న తర్వాత, బాగా ప్రేమ ఏర్పడిన తర్వాత, నువ్వు ఎవరిని ప్రేమించావో ఆ ప్రేమించిన వ్యక్తి కంటే ఇతరమైన వాటిని చూడబుద్ధి కాదు. మీకు బాగా ఇష్టమైన పదార్థం ఒకటి ఉందనుకోండి, మిగతా ఎన్ని పదార్థాలు పక్కనున్నా వాటిని చూడరు. మంచి మనకి ఇష్టమైన దాని మీదకే వెళ్తుంది, దాన్నే తీసుకుంటుంది అనమాట. మిగతా వాటి జోలికి వెళ్ళట్లేదు అంటే దానికి పేరు వైరాగ్యము అంటారు. అర్థమవుతుందా? వైరాగ్యము అంటే ఆ పరమాత్మ ఎందే మనకి దేని మీదైతే రాగం ఉంటుందో మిగతా వాటి మీద రాగం లేకపోతే దాన్ని వైరాగ్యం అంటారండి. అలాంటి జ్ఞాన వైరాగ్యాలు, భక్తి, ఈ మూడు మనిషి కలియుగంలో రావడంలా. ఎవరికి వాస్తవమైన జ్ఞానం తెలుసుకోవాలనిపించట్లేదు, ఎవరికి మంచి మీద ప్రేమ కలగటం లేదు, దైవం మీద భక్తి లేదు. అంతేకాదు దైవం తప్ప మిగతా వాటన్నిటిని తృణప్రాయంగా చూడాలి. కానీ చూస్తున్నారు ఎవరైనా? మిగతా వాటి మీద ప్రేమ పెరుగుతుంది, దైవం మీద విరాగం పెరుగుతుంది. అబ్బా ఇప్పుడు భాగవతం వినాలా, నమస్కారం, ఒకసారి ప్రజెంట్ వేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అబ్బో అంతసేపా, ఎన్నింటి దాకా ఉంటుందండి పూజ అని అడుగుతారండి అందరూ. అడిగితే ఒకసారి తెలియక, అబ్బో వీడి శ్రద్ధ ఎక్కువేమోనని 6 నుంచి 8:30 దాకా అన్నారు. అయితే సరే అండి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 8:30కు వచ్చాడు. ఎందుకు? అప్పుడు పెడతారు ప్రసాదం, దానికి వచ్చాడు హాయిగా. ఏదో ఒకటండి, అది వచ్చినా మంచిదే. ఎందుకంటే అలా ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా వాడికి శాంతిని కలగజేస్తాడు పరమాత్మ. ప్రసాదం అన్నా కూడా భగవద్ అనుగ్రహమే. ఆ రకంగా వాడు మళ్ళీ ఆ పరమాత్మ యందు భక్తి కలిగేలాగా చేస్తుంది. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇస్తే ఎలా రోగం ఉపశమిస్తుందో, దేవుడి దగ్గర ఆయన ఆరగించిన ప్రసాదం తినడం వల్ల కూడా మనలో ఉండే అహం అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది, క్రమేపీ తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుకే మనం దేవుడి గుళ్ళోకి వెళ్తే ప్రసాదాన్ని కొంచెంగా తీసుకుని కళ్ళకద్దుకుని తినమంటారు. ఎక్కువ తింటే భోజనం, కొంచెంగా తింటేది ఔషధం. అందుకని మనం ఔషధంగా తీసుకోవాలి. తీసుకుని చక్కగా ఆలయంలో ప్రసాదాన్ని మన శరీరాన్ని, మనస్సుని శుద్ధి చేయమని, పరమాత్మ యందు ఇంకా ఇంకా ప్రేమ కలిగేలా చేయమని ప్రార్థన చేయొచ్చు. అలా చేస్తే ఏర్పడేవే దేవుడు ఇస్తేనే వస్తాయండి ఇవన్నీ. జ్ఞానం కానీ, భక్తి కానీ, వైరాగ్యం కానీ. మనం అనుకుంటే రావు. వస్తాయా? ఏమీ రావు. అందువల్ల ఈ జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు కలి ప్రభావం చేత ఏమైపోయినాయి? ముసలివైపోయినాయి. పాప ఆ 2 పిల్లలు కళ్ళు తెరవట్లేదు. ఆవిడ చెప్పింది, అయ్యా మేము ఎవరో కాదు, జ్ఞాన, భక్తి, వైరాగ్యము మేము ముగ్గురం కూడా వెళ్తూ ఉంటాం. అలాంటి మాకు ఈ కలి ఆవరించడం చేత ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు మా పిల్లలు ఇద్దరు. ఎలాగో మేము అందరం కలిసి అన్ని క్షేత్రాలు తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా మాకు స్థితి మంచిగా లేదు. కానీ మేము పుట్టింది మాత్రం ద్రావిడ దేశంలో పుట్టాం. ఉత్పన్న ద్రావిడే దేశే, ద్రావిడ దేశంలో పుట్టాం. వృద్ధి చెందింది కర్ణాటక దేశంలో. అలా చేస్తూ చేస్తూ గూర్జరే జీర్ణతాంగత, గూర్జర దేశం అంటే గుజరాత్, ఆ ప్రాంతానికి రాగానే మేము ఇలా జీర్ణం అయిపోయామయా, అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాము అని ఆ జ్ఞానభక్తి వైరాగ్యాలు ముసలివైపోయినాయి. మీరు చెప్పండి, జ్ఞానభక్తి వైరాగ్యాలు ముసలవటం అంటే ఏమిటో అర్థమైందా? చెప్పమంటారా? యవ్వనంలో ఉన్నవాడు ఎంతసేపు అయినా ఎగురుతాడు, పరిగెత్తాడు, నడుస్తాడు, దూకుతాడు. కాస్త వయస్సు మీద పడిన తర్వాత పరిగెత్తగలుగుతారా? చూడగలుగుతారా? తినగలుగుతారా? కూర్చోగలుగుతారా? అడుగు కూడా ముందు వేయలేని దశ ఏర్పడుతుందండి. శరీరం కంపిస్తూ ఉంటుంది. కర్ర పట్టుకుని నడవాలి. కర్ర ఉన్నా కూడా నడవడానికి వీలు కాకుండా బుర్ర తిరుగుతూ ఉంటుంది.
అప్పుడు ఏమిటి మనిషి స్థితి? ఎవరో ఒకరు ఆలంబనం కావాలి, లేదు కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి. కష్టం. భక్తి జ్ఞాన వైరాగ్యాల స్థితి అలా అయిపోయింది, కదలటం లేదు. గోవిందా మీరు మంచోళ్ళు, కొంచెం అన్న అరిచారు. కొంతమంది అది కూడా అరవడానికి మొహమాటపడి గోవిందా అంటున్నారు, రోయ్ స్వామికి ఏదో అవసరమైనట్టుంది ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. నిర్మోహమాటంగా గట్టిగా గోవిందా అని అరవాలి గట్టిగాను. ఆ స్వామి నామని చెప్తుంటే కళ్ళ వెంట నీరు మనకి జాలువారాలట. ఇవన్నీ మనకి ఈ కలియుగ ప్రభావం చేత మనకి ఆ స్థితి కలగకుండా అన్నీ అడ్డేస్తున్నాయి. మరి ఎలా మనం తరించాలి అది చెప్తున్నారు. నారదులంతటి వాడికి కూడా జ్ఞానభక్తి వైరాగ్యాన్ని తట్టి లేపడం వల్ల కావట్లే. ఆవిడ చెప్పింది అన్ని క్షేత్రాలు తిరిగామండి, ఏగో బృందావనం వచ్చాం, బృందావనం రాగానే నాకు యవ్వనం వచ్చింది, మా పిల్లలకి లేచారు కానీ మళ్ళీ పడిపోయారు. జ్ఞానం వైరాగ్యం మాత్రం కలగట్లే, భక్తి మాత్రం వచ్చింది. స్వామి మీరు సామాన్యులు కాదు, ఏదైనా చేయండి. గర్భంలో ఉన్నటువంటి శిశువుకి మీరు జ్ఞానోపదేశం చేశారు. వాడు ఎంతో గొప్పవాడై ప్రహ్లాదుడనే పేరుతో విశ్వవిఖ్యాతమయ్యాడు కదా, సాక్షాత్తు నారాయణుడే అతన్ని రక్షించాడు. మీరు ఏదో ఒక మంత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు, అతనికి మీరు ఇచ్చిన మంత్రం సాక్షాత్తు భగవంతుణ్ణి వశం చేసి అంత భక్తి జ్ఞాన వైరాగ్యాల పిల్లవాడికి కలిగాయి. హే మహానుభావ నారద, మీరే మా అబ్బాయికి జ్ఞానాన్ని ఉపదేశించండి అని కోరితే నారదుడు అనుకున్నట్టు ఓహో పొగుడుతున్నారు కనుక నా అంతటి వాడు లేడనుకున్నాడో ఏమో, వెంటనే చెవిలో ఉపదేశించేట. ఆయనకు వచ్చిన వేద మంత్రాలన్నీ చదివేశాడు. అన్ని చదివినా అవి లేవల. తర్వాత ఇంకా స్తోత్రాలు ఉపనిషత్తులు మొదలు పెట్టేట. ఒక్కసారి లేచి ఆవలించి మళ్ళీ పడుకునేటండి. లేచాయి కానీ ఆవలించి మళ్ళీ పడుకునేటండి. అరే ఏం చెయ్యాలి, ఎలా వీటికి జ్ఞానాన్ని కలిగించాలి, వీటికి లేపాలి అని ఆఖరికి నారదుడు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఆకాశవాణి చెప్పిందట ఒక మాట, సత్కర్మ చెయ్యి అని ఉపదేశించిందట. ఉపదేశించిన తర్వాత మరి సత్కర్మ అంటే ఏమిటి, ఏం చేయాలి? ఏతదర్థంతు సత్కర్మ సురర్షేత్వం సమాచార. ఏ నారద సత్కర్మ చేయబోయ్ అని చెప్పిన తర్వాత నారదుడు అందరిని అడిగేట. ఎవరిని అడిగినా సత్కర్మ అంటే ఏమిటో తెలియట్లా. పెద్ద పెద్ద ఋషీశ్వరులు అయితే ఒకసారి ఆలోచించి వెళ్ళిపోయారట. ఇప్పుడు చూడండి, మనకు కూడా తెలియనివి ఎవరైనా మన అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఆలోచిద్దాం అని వెళ్ళిపోతాం. లేదు కొంతమంది తెలిస్తే ఏదో తెలిసింది చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళకి అంత పెద్ద అవగాహన లేదనుకోండి. కొంతమంది అసలు ఇది అసలు లేనే లేదు, ఎవడు చెప్పాడు నీకు పోవాయా అంటారు. కొంతమంది అమ్మో అడిగితే వాడు అడుగుతున్నాడు రోయి అవతల నుంచి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. నారద భగవానుడు అడిగితే అలా జరిగింది. పూర్వం గురువులకి ఇప్పుడు గురువులకి తేడా ఉందండి. మా జీఎస్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన ఎవరైనా ఏమైనా ప్రశ్న వేస్తే తెలిస్తే నిర్మోహమాటంగా చెప్పాలి, తెలియకపోతే ఫోజు కొట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఇదే అందులోనే అంతా ఉందా చూడు ఆలోచించు నీకే తెలుస్తుంది, అంతగా నీకు కన్నా తెలియకపోతే రేపురా నేను రేపు చెప్తా అంటాడు. ఈ లోపల ఆయన రిఫర్ చేసి ఇచ్చాడు కదా, అందులోనే ఉంది చూడవా అంటట. కానీ జీఎస్ స్వామి ఏమంటారు తెలుసా, నేను ఒకసారి చూసి మళ్ళీ చెప్తా అనాలి తప్ప మనం ఎదుటివాడిని మోసం చేసేలా చేయకూడదు అని స్వామి ఎప్పుడో చెప్పారు. వారు ఎప్పుడు అందరికీ అదే ఉపదేశిస్తుంటారు. మనకు తెలిసింది చెప్దాం, తెలియంది తెలుసుకుని చెప్దాం, తప్పేం లేదు కదా. అందువల్ల అందరికీ అన్ని జ్ఞానాలు కలగవు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేర్చుకుంటూ మనం వెళ్తాం. అందువల్ల సత్కర్మ గురించి అడిగాడు నారదుడు, తెలియలా. ఆ సత్కర్మ గురించి తెలుసుకోవడానికే అన్ని చోట్ల తిరిగి ఎవరు చెప్పేవాళ్ళు లేక ఇలా బదరికాశ్రమం నేను వచ్చాను. వస్తే మహానుభావులారా మీరు నాకు కలిగారు, మీ దర్శనం నాకు అయింది. మీరు ఎలాంటి వాళ్ళు, సామాన్యులు కారు మీరు. సదా వైకుంఠ నిలయ హరికీర్తన తత్పరా, ఎప్పుడు హరికీర్తనలే చేస్తూ ఉండేయండి గొప్ప మహనీయులు మీరు. అదే కాదు, మీరు ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. జరాయుష్మాన్న బాధతే
ముసలితనం మిమ్మల్ని బాధించదు. ఎందుకు బాధించదో రహస్యం చెప్పాడు ఈయన నారదుడు. ఎప్పుడు ఈ సనక సనందనాథులు ఒక మంత్రాన్ని జపిస్తారట. ఎప్పుడు ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో వాడికి ముసలితనం రాదటండి. ఏమిటది? గత సంవత్సరం చెప్పా, ఎవరు చెప్తారో వాళ్ళకి బహుమతి ఇస్తాం. మీరు అలాగే ఉండండి, ప్రతి సంవత్సరం నేను అదే చెప్తూ ఉంటా కదండి. హరిశరణం హరిశరణం ఏమనాలి? గత సంవత్సరం అందరికీ చెప్పాము. ఎప్పుడు ఆయన అదే అనుకుంటారట ఈ సనక సనందనాథులు. హరిశరణం అని అనుకుంటారు మీరు. హరిశరణమేవం హి నిత్యం ఏషాం ముఖేషు చ ముఖే వచః. మీ నోటి నుంచి ఎప్పుడు హరిశరణం అని వస్తుంది. అందుకే యుష్మాన్ జరా న బాధతే, మిమ్మల్ని ముసలితనం అనేది బాధించదు అని నారదుడు చెప్పాడు. నాకు ఇలా జరిగింది, సత్కర్మ అంటే ఏమిటో నాకు తెలియచేయండి, ఆకాశవాణి తెలియజేసింది అన్నాడు. అప్పుడు వాళ్ళు నవ్వి, నాయనా సత్కర్మ అంటే ఏమిటో కదయా, అసలు కర్మ అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞాలు 3 రకాలు ఉన్నాయి. జ్ఞాన యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము అని యజ్ఞాల యొక్క వివరణ అంతా ఆయన ఇచ్చాడు. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞా జ్ఞాన యజ్ఞాస్తథా పరాహ అని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు కదా. ఇవి యజ్ఞాలు. అయితే ఇక్కడ సత్కర్మ అంటే జ్ఞాన యజ్ఞం చేయమని అర్థము. జ్ఞాన యజ్ఞం అంటే ఏమిటి? శ్రీమద్భాగవత కథ. శ్రీమద్భాగవతాలాప సతు గీత సుఖాదిభి. శ్రీసుకుడు లోకానికి అందించినటువంటి ఆ భాగవతం ఏదైతే ఉందో దాన్ని పఠించడం, దాన్ని అందరికీ ఉపదేశించడం, అదే సత్కర్మయ్య. అంతకుమించి ఇంకోటి లేనే లేదు. ఇది కనుక చేస్తే ఎవరికైనా సరే భక్తి జ్ఞాన విరాగాలనేవి పుట్టుకొస్తాయిటండి. మరి మనకు కూడా పుట్టాలా వద్దా? భక్తి పుట్టాలి, జ్ఞానం పుట్టాలి, వైరాగ్యం పుట్టాలి. ఇవన్నీ కావాలి మనకి. అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని అందించేటువంటి భాగవతాన్ని చెయ్యి, అవి లేస్తాయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని ఆయన చెప్పిన తర్వాత, సరే ఎక్కడ చేయాలి అంటే గంగా తీరం దగ్గరికి వెళ్ళు. ఆనంద నామకం, ఆనందం అనే పేరు కలిగినటువంటి ఒక తటాకం ఒడ్డుంది. అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహం చేద్దామని అనగానే నారద మహర్షి సనక సనందనాథులతో అక్కడికి వెళ్తారు. ఎప్పుడైతే గనక వీళ్ళు వెళ్ళి సప్తాహం చేద్దాం అనుకుంటున్నారో, మరి ఆ రోజుల్లో న్యూస్ ఛానల్స్ ఏమున్నాయో తెలియదు కానీ ఋషులు, దేవతలు, సకల నదులు అన్నీ వచ్చేసేటండి. సకల నదులు ఎలా వచ్చాయి? మనుష్య రూపధారులై అందరూ వచ్చారట. దేవతలు కూడా మనుష్య రూపధారులై వచ్చారట. భాగవతాన్ని వినాలనేటువంటి కోరిక అంత బలీయమైనదటండి దేవతలకు కూడా. సురాణామపి దుర్లభ అంటారు కదా, దేవతలకు కూడా దుర్లభమైనది. అటువంటి భాగవత కథని వినటానికి అందరూ మనుష్య రూపంలో వచ్చేసారట. ఆ భాగవత కథ వినే ఆ సందర్భంలో ఈయన భాగవతాన్ని ఉచ్చైస్వరంతో భగవన్నామని చెప్తూ ఆరంభం చేశారు సనక సనందనాథులు. అలా ఆలాపన చేస్తూ ఉండగానే జ్ఞానభక్తి వైరాగ్యాలు అక్కడికి వచ్చాయి నాట్యం చేస్తూ. వాటికి యవ్వనం వచ్చేసింది. సాక్షాత్తు పరమాత్మ అనుగ్రహాన్ని వాళ్ళంతా పొందారు. సత్కర్మ అంటే జ్ఞానయజ్ఞం అన్నమాట. భాగవత కథ చేయటం అనేది చాలా 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 మంచి యజ్ఞం అన్నమాట. మన శ్రీమాన్ మాధవి నారాయణ రెడ్డి దంపతులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందిస్తూ ఈ కొత్తపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మఠంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇక భాగవతం చేయించుకోవడం కూడా జన్మాంతర సుకృతం అని కొందరు అంటారు. భగవద్ అనుగ్రహం, భగవంతుని ప్రేరణ. దేవుని ప్రేరణ లేకపోతే జరగదండి, ఏవి కూడా అవ్వవు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే సనక సనందనాథులకు ఇంకో మాట చెప్పారు. ఈ భాగవతం ఎంత గొప్పదో చెప్తా వినండి. భాగవతం అసలు మొట్టమొదట చేసినటువంటి సప్తాహం గురించి చెప్తాడు ఆయన. గోకర్ణోపాఖ్యానమని చాలా అద్భుతమైన కథ. అయితే ఆత్మదేవుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. సకల వేదాలని చదివాడు. ఆయన భార్య దుందులి చాలా గృహకార్యాలన్నీ చేసుకుంటుంది.
ఎన్నో శాస్త్రాలు చదివినా ఆయనకి సంతానం లేదు. విచిత్రం ఏమిటంటే ఆయన చేత్తో చెట్టు నాటితే చెట్టుకి ఫలం రాదట, ఆయన ఇంట్లో పెంచుకునే గోవులకి సంతానం లేదట. అయ్యో ఏమిటి నాకు ఈ కర్మ, సంతానం లేకపోతే అపుత్రస్య గతిర్నాస్తి అంటారే, పుత్రులు లేకపోతే ఉత్తమగతి కలగదు కదా, ఎందుకు నాకు ఈ గోల అని ప్రాణాలు వదిలేద్దామని ఒక నదీ తీరానికి వెళ్ళిపోయాడు. చెరువు దగ్గర కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రాణాలు వదలడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అక్కడికి ఒక సన్యాసి వచ్చాట. ఆయన్ను చూశాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని చూడగానే ఈయన ఏడుస్తున్నాడు. ఎందుకే దుఃఖిస్తున్నావు అంటే, సంతానం లేదండి. ఎందుకు నేను బతకాలి, ఎవరన్నా మాట్లాడి పలకరిస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి శోకం, వెంటనే నేను చనిపోతాను అన్నాడు. ఆగవయ్య బాబు, చనిపోవటం పరిష్కారం కాదు, దానివల్ల ఇంకా ఎక్కువ నరకాన్ని అనుభవిస్తావు, మంచిది కాదు, మరేం చేయాలి, నేను ఎలా తరిస్తాను అంటే, అప్పుడు ఆయన చెప్పేట, నాయనా నీకు సంతానం లేదయా, సప్త జన్మచ, 7 జన్మలకి కూడా నీకు సంతానం అనేది లేదు, నీ ముఖం మీద రాసి లేదు అన్నట్టండి. అనగానే మరి ఏం చేయాలి, ఎలా, సంతానం లేకపోతే ఆ జీవితం అనేది ఎందుకు పనికిరానిది, దిగ్జీవితం, ఈ జీవితం అనేది ఎందుకు కొరగానిది, నేను చనిపోతా అన్నట్టు. అతన్ని చూసి మహర్షికి అనిపించింది, సరే భగవంతుడిని ప్రార్థిస్తూ నేను నీకు పండు ఇస్తున్నా, ఈ పండును నీ భార్యకి ఇవ్వు, సంవత్సర కాలం నియమంతో పాటించమను, సత్కార్యాలు చేయమను, నోటిని అదుపులో పెట్టుకోమను, చెడు మాటలు మాట్లాడొద్దను, ఇవన్నీ ఉపదేశించాడు. ఆ పండు తీసుకుని వెళ్ళాడు ఈయన. అయితే వాళ్ళ భార్య అప్పటి వరకు సంతానం కావాలనుకున్నది, కానీ అప్పుడు అనుకుందట, ఇంకెందుకులే మనకి సంతానం, చాలా కాలం అయిపోయింది కదా, ఇంకొద్దులే, అయినా సంతానం అంటే మళ్ళీ పెద్ద పొట్ట వస్తుంది, అందం పోతుంది, ఇంటి పనులు చేసుకోలేము, ఇవన్నీ అవసరమా, అస్సలు వద్దు బాబోయ్, పిల్లల్ని పెంచడం అంటే మాటలా అని అన్నీ తానే అనుకుని నియమం అనుకుంది, ఇక నాకు సంతానం వద్దు అని. అప్పుడే మరి భర్త తెచ్చి పండు ఇచ్చాట. ఏం చేయాలి, తన సోదరితో చెప్పింది, భర్త మాట కాదంటే బాగుండదు, తింటే నాకు బాగుండదు, ఏం చేయాలి అంటే తన సోదరి చెప్పింది, నేను బహు సంతానవతిని, ఇప్పుడు నేను గర్భం దాల్చాను, నా కుటుంబ పోషణ నాకు కష్టం, నాకు కలిగే సంతానాన్ని నీకు ఇస్తా, నీ దగ్గర బోల్డ్ ధనం ఉంది కనుక నాకు ధనాన్ని ఇవ్వు, నా పిల్లల పోషణకు అది ఉపకరిస్తుంది అనగానే సరే అన్నట్టు ఆయన. ఆవిడ అంగీకరించింది. దుందులి పుట్టింటికి వెళ్ళొస్తా అని వెళ్ళి నెపంతో బయలుదేరే ముందు తన సోదరి చెప్పిందట, నిజంగా గనక ఆ సాధువు ఇచ్చిన పండుగే శక్తి ఉంటే ఒకసారి పరీక్ష చేద్దాం, మీ ఇంట్లో ఆవుకు కూడా సంతానం లేదు కదా, ఈ పండు ఆవుకు పెట్టి చూడు ఏమవుతుందో చూద్దాం అనగానే సరే అని ఆవుకు పెట్టేటండి. ఈవిడ వెళ్ళిపోయింది. 9 మాసాలు అయిన తర్వాత సంతానాన్ని ఆవిడ కన్న బిడ్డను తెచ్చుకుంది డబ్బులు ఇచ్చి. ఇక్కడ గోవుకు కూడా ఒక సంతానం పుట్టింది. ఆవు చెవులతో ఒక పుత్రుడు పుట్టాడు, అతనికి పేరు గోకర్ణుడు అని నామధేయం చేశారు. ఈ దుందులి తెచ్చుకున్న పిల్లవాడికి పేరు దుందుకారి అని పేరు పెట్టారు. పెట్టుకుని పెంచుతుంటే చిన్నప్పటి నుంచి సంస్కారం చూడండి, ఆ మహర్షి ఇచ్చినటువంటి ఆ ఫల ప్రభావం చేత ఈ గోకర్ణుడు మంచి భక్తుడయ్యాడు. ఎన్నో వేదశాస్త్రాది విషయాలన్నీ కరతలామరకమైపోయినాయి అతనికి. ఈ దుందులి తెచ్చుకున్న పిల్లవాడున్నాడే, అక్కడే శవం పడున్నా తినేస్తున్నాడు. శవం పడున్న చోట తిండి తినకూడదటండి, దానివల్ల కొన్ని సంస్కారాలు పోతాయి, కుసంస్కారాలు కొన్ని వస్తాయి. అందుకని ఆ సమయంలో తిండి తినడం అనేది అక్కడ చేయకూడదు. అలాగే అనాచారుడై భ్రష్టుడై ఏది చెయ్యొద్దంటే అవి చేస్తుంటారు. మన పెద్దలు మనకు నియమం చెప్పారండి, గ్రహణ కాలంలో తినద్దు, ఎందుకు తినకూడదని మన టీవీ వాళ్ళే చూపిస్తుంటారు. నేను తింటా, నాకేమవుతుంది, ఇప్పుడేం కాదండి, కాలాంతరంలో తప్పకుండా వాటి ప్రభావం మనం మనిషి మీద చూపిస్తూ ఉంటుంది. చూడండి, లేకపోతే మనిషి చేసే అకృత్యాలకి ఎన్ని రకాల జరగకూడనివో జరుగుతున్నాయి. ఎడారిలో ఎక్కడైనా తుఫాన్లు, మంచు తుఫాన్లు వస్తాయి తప్ప మంచు తుఫాన్లు వస్తాయా? ఇప్పుడు వస్తున్నాయి, మనం చూస్తున్నాం, మా పిల్లలు చూపించారు. ఎడారిలో మంచు తుఫాన్ అండి, మొత్తం అంతా మంచే. చూసారా చూడలేదా అనంటే ఎవరు చూడరు అనుకుంటా మొత్తం. అలాగే మనం చూస్తున్నాం దుబాయ్ అటువైపు అంతా కూడా వానలు పడ్డమే చాలా తక్కువ, అక్కడ వరదలు వస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో వానలు పడే చోట వానలు పోతున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం లాంటి చోట కొన్ని చోట్ల ఐస్ అంతా కరిగిపోయి అక్కడ గడ్డి మొలుస్తుంది. విచిత్రం చూడండి. అది చూడలేదండి, మా పిల్లలు చెప్తే విన్నా. అది మాత్రం ఎడారిలో వస్తున్నా మాత్రం చూసా, అది చూపించారు. ఇలా ప్రకృతి ఏమైపోతుంది చూడండి, సమతౌల్యం దెబ్బతింటుంది. దాన్ని పాడు చేసింది ఎవరు? మనమే. ఏది చేయకూడదో అవి చేయడం వల్ల అవుతున్నాయి. ఏది తినద్దని చెప్పారో అదే తింటున్నాం. ఒరే ఇది తినకరా మంచిది కాదు అన్నారు, డాక్టర్ అలాగే చెప్తాడు ఎందుకు తినకూడదు అని తినేస్తాం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పొడుగు పొడుస్తారు ఆయన, ఒక సూది ఇంజక్షను 4 మాత్రలు ఇస్తే కుయ్యో ముర్రో అని మళ్ళీ వేసుకుంటూ తింటూ కూర్చోవాలి. ఏది చెయ్యొద్దని చెప్పారో అవి మానాలి. అవి మానినప్పుడే మనిషికి మంచిదన్నమాట. అందువల్ల చూడండి, సత్కర్మ చేయడం లేదు, దురాచారుడై ఉన్నాడు ఆ దుందుకారి. అందువల్ల తండ్రి చూశాట, అయ్యయ్యో ఏమిటి ఇలా అయిపోయింది, కొడుకు చూస్తే పెద్దవాడైపోయాడు కానీ పాడైపోయాడే, పాడు పనులు చేస్తున్నాడే, తల్లిని తండ్రిని చితకబాది మరీ డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు, విలాసాలు విందులు వీటితో గడుపుతున్నాడు. అప్పుడు గోకర్ణుడు తీర్థయాత్రలకు బయలుదేరుతూ తండ్రికి ఉపదేశిస్తాడు, నాన్న నీకు విషయం చెప్తా విను, ధర్మం భజస్వ సతతం, నాన్న ధర్మాన్ని భజించు. ధర్మం అంటే ఎవరు? కృష్ణం ధర్మం సనాతనం. ఆ కృష్ణుడే ధర్మం అంటే ఆ భగవంతుడిని నువ్వు పట్టుకో, ఆయన్ని భజించు. త్యజ లోక ధర్మాన్, ఈ లోకంలో ఉండే ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు. వాడు తండ్రి తాత ఇవన్నీ వదిలిపెట్టే. ఎందుకు ఈ బాంధవ్యాలు, ఈ సుఖాలు? ఇవి సుఖాలా? కాదు, నరక తుల్యాలు. వాటిని వదిలిపెట్టి ధర్మం భజస్వ, భగవంతుణ్ణి ఆశ్రయించు, ఆయన్నే పట్టుకో. సేవస్వ సాధు పురుషాన్, సాధు పుంగవులు మహనీయులు భక్తులు ఎవరుంటారో వాళ్ళని సేవించుకో. వాళ్ళని సేవిస్తూ జహి కామతృష్ణాం, కోరికలు, కామం అనే కోరికల్ని వదిలిపెట్టాయి. అవి ఎంత వయస్సు అయినా ఇంకా పీడిస్తూనే ఉంటాయి. వాటికి అంతు పులి స్టాప్ లేదు. వాటికి కామాలే ఉన్నాయి తప్ప, కామం కదండి, అందుకే కామా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయని. అందుకని వాటిని వదలాలి. నాన్న కోరికలు వదిలిపెట్టి మంచి కోరిక కోరాలి. పరమాత్మని భజించడం ఎందే నిష్ట పెట్టుకో, మిగతా వాటిని వదిలిపెట్టు. అన్యస్య దోషగుణ చింతనం ఆసుముక్త్వా, ముందు అసలు ఇది పోవాలండి, ఇది పోతే అన్నీ పోతాయి. ఎదుటివాడిని కనపడితే వాడిలో ఉన్న దోషాలన్నీ లెక్క కడతాం, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడని. అసలు ముందు అది పోవాలటండి. పోవడం చాలా కష్టమే. ఎదుటి వాళ్ళలో గుణాలు చెప్పడం మనిషికి రావాలి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, జీరస్వామి ఎప్పుడు, ద్రోణాచార్యుల వారు ధర్మరాజుకి దుర్యోధనుడికి ఇద్దరికి 2 వైట్ పుస్తకాలు పెన్నులు ఇచ్చి సర్వే చేయమన్నారట. ఎలక్షన్ సర్వే కాదు. లోకంలో మంచి వాళ్ళు ఎవరున్నారో చూసిరారా అని దుర్యోధనుడికి చెప్పాట. చెడ్డవాళ్ళు ఎవరున్నారో నువ్వు చూసి రాసుకురా అని ధర్మరాజు గారికి చెప్పాట. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు ఖాళీ పుస్తకాలే తెచ్చారట. గురువుగారు చూశారు, ఏమిట్రా ఖాళీ పుస్తకాలు తెచ్చావు? దుర్యోధను అడిగట, ఎరా మంచివాళ్ళు ఎవరో లిస్ట్ రాయమన్నా ఏం రాయలేదే. ఏమండి ఏమిటండి ఈ లోకం, ఎక్కడ చూసినా వెధవలే కనపడుతున్నారు, మంచివాడు ఒక్కడూ లేడండి అన్నట్ట వాడు దుర్యోధనుడు. ధర్మరాజు గారిని అడిగట, ఏమయ్యా చెడ్డవాళ్ళని రాయమంటే నువ్వు ఒక్కటి రాయలేదే. ఎవరిని చూసినా ఏదో రకమైన మంచి ఒక్కొక్కళ్ళలో కనపడుతూనే ఉందండి, నాకు చెడ్డదనం అనేది ఏం కనపడట్లేదు అన్నాడు. దేన్ని బట్టి తెలిసిందండి? దృష్టి. ఎతో దృష్టి అంటారు. వాడి దృష్టి ఎలా ఉందో దాన్ని బట్టే అవతల పక్క కార్యం కూడా ఉంటుంది. అందుకే యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అంటారు. నీలో మంచి భావన ఒక వ్యక్తి మీద పెట్టుకుంటే ఆ భావన వాడి దగ్గర నుంచి అలాగే మంచిగా వస్తుంది. మంచిదాని ఎందు కూడా చెడ్డ బుద్ధి ఉందనుకోండి, ఫలం కూడా మనకు అలాగే వస్తుంది. ఇప్పుడు గంగానదిలో స్నానానికి వెళ్ళాం, శవాలు వెళ్తున్నాయి అనుకోండి, అందులో వదులుతున్నారు, చిచ్చి చిచ్చి అనుకుంటే అనుకుంటూ మునిగితే చిచ్చి చిచ్చినే నీకు వస్తుంది. అబ్బా సాక్షాత్తు విష్ణు పాదోద్భవీం గంగాం అంటూ మునిగావా, ఆ విష్ణు పాదోద్భవ అయినటువంటి ఆ గంగ నామస్మరణ చేస్తేనే పునీతం అవుతామే, మునిగితే ఏమవుతాం ఆలోచించండి.
పునీతం చేయదా? అంత గొప్పదండి. అందుకని భావన మంచిది ఉండాలి. మనకి ఆ భావన మంచిగా లేకపోతే మనిషి పాడైపోతుంటాడు. అందుకని నాన్న, ఎదుటి వ్యక్తుల విషయాల్లో నువ్వు దోషాల్ని ఎంచకు. అందువల్ల సేవా కథార సమూహో నితరాం పిబత్వం, పరమాత్మ యొక్క కథలని నిరంతరం వింటూ ఉండు. దీనికి కాలక్షేపం అని పేరు. కాలుడంటే యముడు, క్షేపం అంటే నెట్టి వేయటం అని చెప్పగానే తండ్రి విన్నాడమ్మా, నాకు మంచి ఉపదేశం చేసేవరా నాన్న. భార్యని పిలిచాడు, ఏమేమి వస్తావా అని. అమ్మో, అబ్బాయిని వదిలేసి ఏంటాను, అప్పటికే తన్నులు తింటోంది. తన్నులు తింటూ డబ్బులు ఇస్తూ తన్నులు తింటుందండి. వాడు కొడుకు కూడా కాదు పాపం, ఇంకా వాడికి తెలియదు. ఆ ఆత్మదేవుడు వదిలేసి వెళ్ళాడు, కానీ వాడు వదలలేకపోయింది. అలా ప్రేమలు ఎక్కువ పెంచుకొని తన్నులు తిని డబ్బులు ఇచ్చి ఆవిడే మృత్యు ముఖాన పడింది. ఆఖరికి వాడు తంతు ఉంటే తట్టుకోలేక బావిలో దూకి ఆవిడ చనిపోతుంది. ఆత్మదేవుడు అరణ్యాలకు వెళ్ళిపోయి పరమాత్మని శరణాగతి చేస్తూ తాను తరించాడు. గోకర్ణుడు ఇక్కడ ఉండడం దేనికని ఆయన దివ్య దేశాలు పట్టుకుని అన్నీ తిరగడం ఆయన ఆరంభించాడు. ఇంట్లో వీడు ఒక్కడే ఉన్నాడు. అప్పటిదాకా బయటకు వెళ్ళి తిరిగేవాడు, ఇప్పుడు స్త్రీలను ఇంటికే తెచ్చిపెట్టుకున్నాడు. వాళ్ళతో ఆనందాన్ని గడుపుతున్నాడు. వాళ్ళని పోషించడం కోసం అక్కడ ఇక్కడ దొంగతనాలు చేసి ధనాన్ని తెస్తున్నాడు. ఆ ధనం చాలా ఎక్కువ రాసులు అయిపోయినాయి. ఏం చేయాలి? ఇలా ఉంటే రేపొద్దున ఎప్పుడన్నా వీడిని పట్టుకుంటే మన్ని కూడా తీసుకువెళ్ళి జైల్లో పెడతాడు రాజు. అందుకని ఒక రాత్రి ఆ 5 వేశ్యలు మనస్సులో భావించుకుని అందరూ అనుకుని వాడిని మంచానికి కట్టేసి చంపేశారు. ప్రాణం పోవట్ల, గట్టిపిండం. అందుకని కాలే నిప్పులు తెచ్చి మీద పోసారట. వాడి ఆయుష్ చాలా గట్టిది, అయినా సరే విలవిల్లాడుతూ ఉంటే అలా ప్రాణం కొట్టుకుంటూ పోయింది కదా, ప్రేతం అయిపోయాడు. ఎవరికి తెలియకుండా వాడిని ఎక్కడో కప్పిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. అందరూ ఎక్కడో పోయారు అనుకున్నారు అందరూ తప్ప. ఇప్పుడు మంచోడు కనపడకపోతే అయ్యో లేడే అని అందరూ విచారిస్తారు. చెడ్డోడు పోయాడు అనుకోండి, అమ్మ పోతే పోయాడరా, ఎడిపోయాడు, మనకి హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అందరూ అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత గోకర్ణుడు అన్ని తీర్థయాత్రలు చేసి వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చోగానే అక్కడ ఒక వింత రూపాలతో, ఒకసారి పులిలా, ఒకసారి సింహంలా, అనేక రకాల రూపాలతో కనిపిస్తూ ఒక భయంకరమైన దృశ్యం కనపడింది. చూశాడు ఆయన. ఎవరు నువ్వు, నన్ను భయపెడుతున్నావు అనగానే ఆఖరికి దుందుకారి రూపంతో అక్కడ నిలబడ్డాడు. మాట్లాడడానికి పాపం మాటలు రావడం లేదు. అప్పుడు తన మంత్ర జలాన్ని తీసుకుని వాడి మీద జల్లి మంచి మాటలు వచ్చేలా చేశాడు. జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు గోకర్ణుడు. సరే, గోకర్ణుడు విన్నాడు దుందుకారి చెప్పినవన్నీ. ఏం చేయాలి ఇప్పుడు? నీకున్న ప్రేతత్వం పోవాలి. వాడు ప్రేతంగా ఉండలేకపోతున్నాడండి. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం తేలిక, కానీ ఆత్మహత్య చేసుకున్నాక ఎంతకాలం జీవించాలో అంతకాలం వాడు ప్రేతంలా ఉంటాడు. మరి అదే సమయంలో వాడికి ఆకలి, దప్పిక అన్నీ ఉంటాయి కదా, ఎలా వాటిని తీర్చుకోవాలి? వల్ల కావడంలా. అప్పుడు ఎవరినో పట్టాలి, ఏదో చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే గోకర్ణుడు సూర్యుడిని పిలిచాట. ఆ సూర్య భగవానుడిని ప్రార్థన చేశాడు. వెళ్ళే సూర్యుడిని క్షణకాలం ఆగమన్నట్ట. అప్పుడు సూర్యుడు చెప్పాడు, నాయనా, ప్రేతత్వం గనక ఉంటే, అంటే అనర్థపు చావులు ఎవరైనా ఎవరికైనా కలిగితే అలాంటి వాడికి నరకం పోయి ఉత్తమగతి కలగాలి అంటే భాగవత కథ వినాలి. అందుకే ఎవరిళ్లలో అయినా చనిపోతే ఉత్తరాది ప్రాంతంలో, నేపాల్ ప్రాంతంలో అయితే విధిగా భాగవత సప్తాహాలు చేస్తారు. వాళ్ళ ఇళ్లలో ఆ ఫోటో పెట్టేసి కృష్ణుడి ఫోటో కింద పెట్టి ఈ సప్తాహం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ ముక్తిని ఇస్తుంది ఇది అని. వాళ్ళ ఇళ్లలో ఏ పండగ జరగనండి, ఏ వ్రతం జరగనండి, సప్తాహం చేయాల్సిందే. అందులో కేవలం ఇలా కాదండి, పాటలు, భజనలు, నృత్యాలు, ఓ అద్భుతం అన్నమాట. అలా చేస్తారు భాగవత కథని. అటువంటి సప్తాహ విధి చెయ్యాలి అని చెప్పగానే వెంటనే గోకర్ణుడు సప్తాహం చేయడానికి ఆరంభించాడు. అందరూ వచ్చి కూర్చున్నారు, ఊళ్ళో ఉన్న ప్రజలంతా. మరి గోకర్ణుడిని ఎక్కడ పెట్టాలి? వాడు కూర్చోవడానికి స్థానం కావాలి.
అక్కడ 7 కణుపులు కలిగిన ఒక కర్ర కనపడింది, వెదురు కర్ర. ఆ వెదురు కర్రలో వచ్చి ఆయన కూర్చున్నట్ట. ఇక్కడ కూడా కర్ర పెట్టి ఆయన్ని అందులో ఆవాహన చేస్తారు. ఉన్నాయి అక్కడ 7 కణుపులు ఉంటాయన్నమాట. అందులో వచ్చి ఆయన కూర్చుంటాడు, దుందుకారి కూడా. అయితే ఇప్పుడు ఆయన లేడు, మోక్షంగా వెళ్ళిపోయాడు. కానీ ఆయన కూడా ఎక్కడ భాగవతం జరుగుతుందో ఆయన అక్కడ ఉంటాడు. ఎక్కడ భాగవతం జరుగుతుందో అక్కడ పరీక్షిన్నరేంద్రుడు అందరిలో ఉంటాడట. శ్రీశుకుడు చెప్పే వక్తలో ఉంటాడట. పరమాత్మ గ్రంథ రూపంలో అటు మూర్తిగా తాను దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి విశేషణం కలిగిన సప్తాహాన్ని ఆయన చేశారు గోకర్ణుడు. ఒక్కొక్క రోజు కదవగానే ఆ కడుపు ఠప్ ఠప్ అని పేరడం ఆరంభించింది. 7వ రోజుకి ముక్తి లభించింది. అయిన తర్వాత అనుకున్నట్ట, ఆహా ఎంత అద్భుతం, గోకర్ణుడు వెళ్ళిపోయాడని. గోకర్ణుడు చూస్తుండగానే ఆ దుందుకారి వైకుంఠానికి ఆ విమానంలో వెళ్ళిపోయాడని అందరూ ఆనందించారు. కానీ అందరూ అడిగారట, ఏమండి సప్తాహం విన్నప్పుడు అందరికీ ఒకే ఫలం కలగాలి కదా, ఎందుకు మీ వాడికి ఒక్కడికే మోక్షం వచ్చింది, మనకెందుకు రాలేదు అని అనగానే అప్పుడు చెప్పారటయ్యా, శ్రోతవ్యం అంటే వినే దాంట్లో భేదం ఉంది. ఏమిటా భేదము అంటే, ఎప్పుడెప్పుడు నాకు ముక్తి కలుగుతుందా అని పాపం తాతగాలాడాడు వాడు. ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, వెనకాతల ప్రసాదాలు చేసి పెట్టారు. మీలో ఎవరికైనా బాగా ఆకలేసేస్తుంది అనుకోండి, ఆగుతారా ఒక్క నిమిషం? కూర్చోబెట్టినా కాదు, తాళ్ళతో కట్టేసిన తెంపుకుని మరీ వెళ్ళిపోతారు. నాకు వద్దు, నేను పోవాలని వెళ్ళిపోతారు. ఆకలి. అలాగే కూర్చున్న దాంట్లో ఏదైనా కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అనుకోండి, కూర్చుంటారు ఎవరైనా, టక్కుని లేచిపోతారండి. ఆ స్థితి ఉన్నవాడికి తెలుస్తుంది తప్ప ఆ స్థితి లేనివాడికి ఏం తెలుస్తుందండి? ఆ భావన కావాలి. నేను బాగుపడాలి, నేను తినాలి, నేను ముక్తిని పొందాలి, ఏదో ఒక ఆతృత. ఆ ఆతృత ఉన్నవాడు అది పొందేదాకా ఖాళీగా ఉండడండి. ఆ ఆతృత అందరికీ లేదు, ఒక్క దుందుకారికి మాత్రమే ఉంది. అందుకే వచ్చిందండి అంటే, అయితే సరే మేము కూడా నిజంగా తరిస్తాం, మేము కూడా వైకుంఠానికి వెళ్తాం, మాకు మళ్ళీ చెప్పండి, మేము వింటాం, శ్రద్ధగా వింటాం అనగానే మళ్ళీ సప్తాహం చేస్తే శ్రద్ధగా విన్నారటండి అందరూ. గోకర్ణుడు చేసినటువంటి సప్తాహానికి వైకుంఠం నుంచి విమానాలు వచ్చి అందరూ ఆ విమానాలు ఎక్కి వెళ్ళిపోయారటండి వైకుంఠానికి. అంత గొప్ప కథ భాగవతం. ఉపన్యాసం చెప్తుంటే ఒకళ్ళు అడిగారటండి, పైన టెంట్లు తీసేద్దామా అని. ఎందుకురా, విమానాలు అన్న దిగుతాయేమోనండి అని. అంటే దిగితే ఎక్కేద్దామని. చూశారండి వాడికి ఎంత గొప్ప నిశ్చయ జ్ఞానము. ఇంకోటి అన్నట్టయితే స్లాబ్లు వేద్దామండి అన్నాడు. దేనికిరా, విమానాలు వస్తే కనపడకుండా ఉండాలండి. ఎందుకురా అంటే, ఇప్పుడే వైకుంఠం ఎందుకండి, ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి, టీవీ ఎవడు చూస్తాడు, ఏదో వారం రోజులు చూద్దామని వచ్చాం కానీ శాశ్వతంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాంటే ఎవడొస్తాడండి? ఎంతమందికి కావాలండి వైకుంఠం చెప్పండి? ఇప్పటికిప్పుడు రెడీనా? ఎవడు రెడీ ఉన్నాడు? మా పిల్లవాడే ఒకడు అన్నాడు ఇందాక, స్వామివారు మీరు సప్తాహానికి వెళ్ళండి అన్నాడు. నువ్వేం చేస్తావురా? మ్యాచ్ చూస్తుందండి రేపటి నుంచి అన్నాడు వాడు. వాడికి మ్యాచ్ మీద పిచ్చి. చూసారా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుందండి. ముక్తి అందరికీ కావాలని వెంటనే వెళ్ళిపోవాలని అనిపించదు. అటువంటి ముక్తిని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం. భాగవతం వినాలి అనుకుంటే చాలటండి. సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. వినాలి అనే కోరికుంటేనే శ్రీకృష్ణ పరమాత్మ వాడి కర్ణ రంధ్రాల నుంచి హృదయ గుహలో వచ్చి కూర్చుంటాటండి. అంత గొప్ప కథ శ్రీమద్ భాగవతం. అలాంటి భాగవత కథని ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని సప్తాహ విధానం గురించి చెప్తారు. అయితే సప్తాహం చేసేటప్పుడు తిండి తినకుండా, నీరు త్రాగకుండా పరీక్ష నరేంద్రుల్లా కూర్చోవాలా? అందుకే చెప్తారు సనక సనందనాథుడు, మేం చెప్పేదాన్ని బట్టి అయితే భోజనంతో వరం మన్యే, భోజనం చేసి చక్కగా కూర్చోవచ్చు. అలానే మరి పీకల దాకా తింటే భాగవతం ఎక్కదు, నిద్ర బాగా ఎక్కుతుంది, మత్తు ఎక్కుతుంది తప్ప భాగవతం ఒక్క అక్షరం కూడా వాడికి ఎక్కదు. తీసుకోండి, అల్పంగా కొంచెం ప్రశాంతి తీసుకోండి. ఎందుకంటే అసలు తినకుండా చేస్తే కథాశ్రవణం చేయటం కష్టం, వక్త చెప్పడము కష్టం. అందువల్ల కొంత ఆహారం ఉండాలి. అలానే ఎక్కువగా ఉండడం కూడా మంచిది కాదు. భాద్రపద మాసం, కార్తీకం
ఇలా కొన్ని మాసాలు మనకి తెలియజేశారు. ఈ మాసాల్లో సప్తాహం చేసుకోవచ్చు. సప్తాహం చేసుకుంటే నియమాలు ఏమిటి ఏమనేవో చెప్పారనుకోండి. ఇలా సప్తాహ విధానాన్ని మొత్తాన్ని మనకి తెలియజేసి ఇలా సప్తాహం చేసే ప్రదేశానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి అనుగ్రహిస్తాడు. అలా సప్తాహం చేసినప్పుడు అండి మహావిష్ణువు వచ్చేట గోకర్ణుడు చేసినప్పుడు వస్తే ఏం వరం కావాలి అని అడిగితే వాళ్ళు చెప్పారట, అయ్యా మాకు ఏ వరం వద్దు, ఎక్కడ భాగవత సప్తాహం జరిగినా అక్కడ నువ్వు రావాలి, నువ్వు వచ్చి దర్శనాన్ని ఇవ్వాలి, అందరినీ అనుగ్రహించాలి అని కోరేటండి. తథాస్తు అన్నట్టండి. అందువల్ల భాగవత సప్తాహం అంటే భక్తితో భగవన్నామాన్ని అనుసంధానం చేస్తూ నృత్యం చేస్తూ ఆ కథనాన్ని చక్కగా శ్రవణం చేస్తూ ఆనందంతో తన్మయత్వంతో ఇల్లు గుర్తు రాకూడదండి, రెండు గుర్తు రాకూడదు. చెప్పంటారా? దేహము గేహము ఏమేంటివి? గట్టిగా చెప్పండి. ఏమిటి దేహము గేహం అంటే? దేహం అంటే శరీరం గుర్తు రాకూడదు, గేహం అంటే ఇల్లు కొంప కూడా గుర్తు రాకూడదు. అంత గుర్తు రాకుండా ఉండేంత నిమగ్నం అయిపోవాలట ఆ కథా రసాన్ని పానం చేస్తూ. ఓహో ఇంత గొప్పదా ఇంత గొప్పదా అని. అంతే తప్ప మాట్లాడితే టైం చూసుకున్నామో అయిపోతుంది, ఇంకా ఆపలేదు ఇంకా ఆపలేదు అనుకోకూడదుట. నేనైతే సమయానికి ఆపు చేస్తాను. మా వాళ్ళు ముందే పెట్టారు అక్కడ యంత్రం గటి. అందువల్ల ఒక సమయాన్ని మనం పెట్టుకుంటాం. ఆ సమయం ప్రకారంగా ఉదయం సాయంకాలం భాగవతాన్ని మనం చెప్పుకుంటాం. సాయంకాలం వెంకటాచల మహాత్మ్యం చెప్పండి అని ఆవిడ అడిగారు. మరి ఈరోజు మొదటి రోజు కనుక భాగవతం మాత్రం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చెప్పుకునే భాగవత కథని రేపు మనం ఉదయం నుంచి చెప్పుకోవాల్సిన విశేషాలన్నీ చెప్పేస్తాం. అయితే ఈరోజు చెప్పాల్సిన కథ కూడా కొంత చెప్పేస్తాం మీ అందరికీ. సాయంకాలం 4 నుంచి 6 వరకు వెంకటేశ్వర స్వామి కొండ గురించి, ఆ స్వామి గురించి, అక్కడ నదుల గురించి, అక్కడ అంటే సరస్సుల గురించి, ఆ కొండ మాహాత్మ్యం గురించి మనం తెలుసుకుంటాం రేపటి నుంచి. ఇక భాగవత కథలో మొదటి శ్లోకం ఒకసారి మేము చదువుతాం, అందరం శ్రవణం చేద్దాం. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంది యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. పరమాత్మకి సత్యమని పేరు. అలాంటి పరుడైన ఆ సత్య నామధేయంతో ఉన్నటువంటి ఆ స్వామిని స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఇందులో ప్రార్థన చేశారు మొదటి శ్లోకంలో. ఎలాంటి వాడు ఆయన? ఈ భాగవత కథ మొత్తం ఈ ఒక్క శ్లోకంలో ఉండిపోయిందండి. ఈ ఒక్క శ్లోకం వివరణ చేస్తే చాలు భాగవతం మొత్తం అంతా విన్నంత ఫలం అన్నమాట. మరి ఒక్క శ్లోకమే వివరణ చేస్తూ వెళ్దామా వారం రోజులు, లేదా మిగతామని తెలుసుకుందామా? అప్పుడు కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఎన్నో అర్థాలు చెప్పారు. ఉపనిషత్ సారం భాగవతం. ఎలాగో తెలుసునండి. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవరి వల్ల ఉంటున్నాయో, ఎవరి వల్ల లయిస్తున్నాయో ఆయనకే బ్రహ్మ అని పేరు. తద్విజిజ్ఞాసస్వ, వాడి గురించి జిజ్ఞాస చేయండి అని మనకి ఆ పరమాత్మ గురించి చెప్పే వేదాలన్నీ. అందువల్ల ఎవడి వల్ల పుడుతున్నాయో అన్నారు కదా, దాన్నే వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాల్లో జన్మాద్యస్య యతః అని పెట్టారండి. ఎవడి వల్ల ఈ లోకాలని, జన్మ ఆది, జన్మము, తర్వాత వాటిని రక్షణ, చివరికి లయం అవడం, ఇవన్నీ ఎవరి వల్ల అవుతున్నాయో అని ఒక సూత్రం రాశారు ఆయన. ఆ సూత్రాన్ని మనకి ఈ భాగవత గ్రంథంలో మొదటి శ్లోకంగా అందించారు మనకి వేదవ్యాసుడు. జన్మాద్యస్య అని. అందువల్ల ఇది ఉపనిషత్ సారమా కాదా? అందువల్ల ఈ లోకాలన్నీ పుట్టుకంతా కూడా ఎవరి వల్ల కలుగుతున్నాయి? ఆ పరంధాముని వల్లే. ఏమంటే ఇన్ని లోకాలు పుట్టించేవాడు ఎలా పుట్టిస్తున్నాడండి? ఒక వస్తువు తయారు చేయాలంటే ముడి ద్రవ్యం ఇంకోటి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి కదా. అన్నం వండాలి, బియ్యం తెచ్చుకోవాలి.
బియ్యం ఒకటి వస్తే చాలదు, నీళ్లు తెచ్చుకోవాలి, ఫైర్ కావాలి, మళ్ళీ గిన్నె కావాలి. ఇన్ని ఉంటే తప్ప అన్నం తయారవడం లేదే ఏమండి. అందువల్ల ఇంత సృష్టి చేయడానికి ఆయన ఎక్కడి నుంచి ముడిసరుకు తెచ్చాడు, అలాగే ఎవరు ఆయనకి సహకారం చేశారు అంటే ఎవరు లేరండి. నిమిత్త కారణం తానే. 3 కారణాలు ఉన్నాయండి. నిమిత్త, ఉపాదాన, సహకారి కారణాలు అంటారు. నిమిత్తం ఎవడు లేడు. ఇప్పుడు ఒక పని చేయాలనుకోండి, ఇప్పుడు డ్రైవింగ్ చేయని ఒక ఆయన్ని పెట్టారు. పెట్టిన ఆయన అగో ఆ డాక్టర్ గారు పెట్టారు. రోజు స్వామి తీసుకెళ్ళని పెట్టాడు ఆయన. ఆయన నియమించాడు కనుక ఆయన తీసుకెళ్తున్నాడు. అలా పరమాత్మని సృష్టి చేయమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలే. మరి ఎలా చేశాడండి? తదైక్షత, సంకల్ప మాత్రంతో ఆయన సృష్టి చేసేస్తున్నాడు. అందువల్ల ఆయన అన్నీ అలా చేసేస్తాడండి. అందులో నిమిత్తం తానే, ఓనర్ ఎవరు లేరు, ఆయనే. మరి ముడిసరికి ఎక్కడి నుంచి తెచ్చాడండి? మట్టి, నీళ్లు, వీటన్నిటిని ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడి నుంచి తేరా? తనలోంచే తీశాడు. చేతనాలు అంటారు. ఈ సృష్టి మొత్తాన్ని 2 భాగాలు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని చెప్తారు? కరీంనగర్ ఉందండి, కరీంనగర్లో ఎన్నో పేటలు ఉన్నాయండి, పేటల్లో ఎన్నో మేడలు ఉన్నాయండి, గుడిసెలు ఉన్నాయండి, ఇలా చెప్తారా? 2 రకాలుగా చెప్పేశారు మనకి వేదాంత శాస్త్రం. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, 2 రకాలు. అవునా కాదా? చేతనం, అచేతనం అని 2గా చెప్పేశాయి. ఈ రెండింటినీ నియమనం చేస్తాడు ఈయన. అవి ఎక్కడుంటాయి? ఈయనతో ఎప్పుడూ వదలకుండా ఆయన శరీరమే చేతనాలు. ఈ చేతనాలని శరీరంగా కలిగి ఉన్నాడు. ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేని వాటిని తను శరీరంగా కలిగి ఉంటాడు పరమాత్మ. వాటిని తన సంకల్పంతో తీసి సృష్టి చేసేట పరమాత్మ. అది అన్వయము అంటారు. అలా ఆయన పరమాత్మ సృష్టి మొత్తం చేసేసాడు. బాగుందండి, సృష్టి చేశాడు. మరి ఇంత సృష్టి చేయాలంటే ఆయనకి నాలెడ్జ్ కావాలి కదా. ఎక్కడ చదువుకున్నాడండి? అంటే ఇవన్నీ తెలుసునా అంటే అభిజ్ఞ, అన్నీ తెలిసినవాడండి ఆయన. సర్వజ్ఞ సర్వవిత్ అని వేదం చెప్తోంది. సమస్తం తెలుసు. సకల ప్రాణికోటి ఒక క్షణకాలంలో వాడి మనస్సుల్లో ఏమనుకుంటున్నాయో కూడా చెప్పగలడు. ఇంత గొప్పతనం ఆయనలో ఉంది. అభిజ్ఞ అన్నాడు. మరి ఇంత జ్ఞానం ఉంది కదా, ఇది ఎవరన్నా చెప్తే వచ్చిందా లేదా ఆయనకి సొంతగానే ఉందా? ఆయనకి పైన ఎవడూ లేడండి. స్వరాట్, ఆయన సర్వస్వతంత్రుడు. ఆయనంతటా ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు తప్ప ఆయనకి ఇంకోటి ప్రకాశం ఇచ్చేవాడు ఎవడు లేడు. ఉన్నారా? లేరని చెప్తాను మనకి. అటువంటి ఆయన మరి విజ్ఞానాన్ని లోకానికి పంచమని, లోకాన్ని సృజించమని ఆయనే బ్రహ్మగారికి వేదాన్ని ఇచ్చాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆది కవి అని బ్రహ్మగారికి పేరు. ఆ ఆది కవిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మగారికి వేదాలు ఇచ్చి ఇంకో నువ్వు సృష్టి చెయ్యని చెప్పేటండి. వేదం అనేది చాలా గొప్పదండి. ఆ విజ్ఞానం ఉంటేనే దేన్నైనా సృజించగలుగుతాం. అటువంటి ఆ విజ్ఞానం మొత్తం బ్రహ్మగారికి ఇచ్చేట. అయితే ఆ పరంధాముడు గురించి వేదాలు చెప్పాయి. కానీ ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడైనా సరే ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాడు. ముఖ్యంతి యత్ సూరయ. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడం చాలా కష్టమే, ఎవరి తరం కానే కాదు అని చెప్పారు. అలాంటి కపిలుడు ఇలా మొదలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళెవరూ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. మరి అలాంటి ఆ పరమాత్మ ఏం చేశాడు? 3టితో ఈ లోకాలన్నీ సృజించాట. ఏమేంటివి? అగ్ని, నీరు, మట్టి. ఈ 3టిని తేజ, వారి, మృద అని 3 పేర్లు పెట్టాడు. తేజస్సు అంటే అగ్ని, వారి నీరు, మృద అంటే మట్టి. ఈ 3టిని తీసుకుని త్రివృత్కరణం అంటారు. ఏమంటారు? కొంచెం బోర్ అనిపించిన మంచి విషయం తెలుసుకోవాలి. చక్కగా హుషారుగా పెట్టండి మొహాలు. ఏంటి ఆ 3 చెప్పండి? తేజో, వారి, మృద. అగ్ని, నీరు, మట్టి. ఈ 3టిని కలిపాడు. త్రివృత్కరణము. ఒక కుండ చేయాలంటే మట్టిని నీటిని కలుపుతారు. కలిపిన తర్వాత మళ్ళీ అగ్ని కూడా పెడతారు కదా. పెట్టిన తర్వాత వస్తున్నారు కదా కుండ.
అలా పరమాత్మ ఈ మూడింటిని తీసుకుని త్రివృత్కరణం చేశాట. ఆ త్రివృత్కరణం చేసి దాంతో ఈ సృష్టి మొత్తాన్ని తన సంకల్ప మాత్రం చేత చేశాడు. మరి ఈ సృష్టిలో 3 ఉన్నాయటండి. ఎత్ర త్రిసర్గో మృషా, మరి ఇంత సృష్టి చేసినప్పుడు 3 ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలనేవి ఉన్నాయి. ఇవి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పడతాయా? పట్టవు. ఆయన్ని ఇవి తాకలేవు, మన్ని తాకుతాయి. మనకి సత్వరజస్తమో గుణాలు ఉంటాయా ఉండవా? మీలో ఎంతమందికి తమో గుణం ఉంది? అంటే ఏమిటి తమో గుణం అంటే? నిద్ర, బద్ధకం. మీకెవరికి లేదా? కావాలా వద్దా? నిద్ర బద్ధకాలు ఎంతమందికి కావాలి? రాత్రి అయితే నిద్ర రావాలండి, లేకపోతే శరీరం పాడైపోతుంది. బద్ధకం ఉండాలా వద్దా? బద్ధకం ఎంతమందికి కావాలి? కావాలా? బద్ధకం కనుక లేకపోతే మనిషి పాడైపోతాడండి. దేని దగ్గర? చెడ్డ పని దగ్గర బద్ధకం కావాలి. వాడిని తనరా, అమ్మో నా వల్ల కాదు అని బద్ధకంతో కూర్చోవాలి. చెడు పని చేయమన్నప్పుడు నా వల్ల కాదని కూర్చోవాలి. అక్కడికి ఎగిరి గంతేసుకుని వెళ్ళిపోతాం. చదవరా, అమ్మో నా వల్ల కాదంట. చదువు దగ్గర వస్తుందండి బద్ధకం, మంచి దగ్గరే వస్తూ ఉంటుంది బద్ధకం. కానీ చెడు దగ్గర బద్ధకం వస్తే వాడు గొప్పవాడు అవుతాడండి. ఎప్పుడు మంచి పనులు చేస్తూనే ఉండాలండి, మంచి పనులు. ఇది మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల తమో గుణం అంటే అది నిద్ర, బద్ధకాలు. రజోగుణం అంటే వేగంగా మాట్లాడడం, అడు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, హుషార్ అంటుంటారు చూసారా? కేకలు పెట్టడం, రా పో అని అంటాం. ఇవన్నీ రజోగుణానికి సంబంధించింది. కావాలా వద్దా రజోగుణం? రజోగుణం అంటే స్పీడ్ అండి. ఎంతమందికి కావాలి స్పీడు? మరీ స్పీడ్ ఉంటే యాక్సిడెంట్లు అయిపోతాయి. మంచి స్పీడ్ కావాలంతే, ఓవర్ స్పీడ్ ఉండకూడదు. దాంతోపాటు సత్వగుణం కూడా కావాలా వద్దా? ఎంతమందికి కావాలి సత్వగుణం? మరీ సత్వగుణమే ఉందనుకోండి ఏం చేయలేం, అలా కూర్చుంటాం అంతే. సత్వగుణం అంటే మంచి, అద్భుతమైన మంచి అన్నమాట. ఈ 3 కలిసి ఉంటాయండి. కలిసి ఉంటేనే మనిషి బాగా పని చేయగలుగుతాడు. అందుకే చూడండి, తెల్లవారుజామున సత్వగుణం ఉంటుంది కనుక లేచి ధ్యానము అవి చేస్తుంటాడు. మధ్యాహ్నం అయ్యే కొంచెం లోడు పడుతూ ఉంటుంది కనుక హుషారుగా పనిచేస్తాడు, అది రజోగుణం. తమో గుణం రాత్రి అవగానే అవుతుంది. ఉపన్యాసం చెప్తూనే ఒక పక్కకు ఉరుగుతుంటారు అందరూ వింటుంటేనే. తమో గుణం చేత అలా నిద్ర వచ్చేస్తుంటుంది. ఈ 3 గుణాలు ఈ ప్రకృతిలో ఉన్న వాళ్ళకు ఉంటాయి తప్ప ఆయన విషయంలో అసత్యము, అవి అంటవు అని అంటారు. మనందరికీ అవి అంటుతాయి, ఆయన అంటవు అనమాట. ఆయన ఎక్కడుంటాడు? తనకంటూ ఒక ధామం ఉంది, వైకుంఠం అంటారు. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. మనందరిలో ఉన్నటువంటి చెడుని, చీకట్లని పారద్రోలేటువంటి పరంధాముడు ఆ స్వామి సత్యం అని పిలుస్తారు. ఆయన అంటారు సత్యం, సత్యం, సత్ తీయం. సత్ అంటే ప్రాణం ఉన్నవి, తీ అంటే ప్రాణం లేనివి. ఈ రెండింటిని కలిపి నిలబెడతాడు గనక ఆయన యం, సత్యం. సత్యం అంటే పరమాత్మ. ఎలాంటి పరమాత్మ అంటే ఈ పంచభూతాల్లో ఉన్న చైతన్యం కలిగిన మనల్ని కలుపుతాడు. మన శరీరం పంచభూతాలే కాదా? పంచభూతాలు ఉన్నాయండి ఇందులో, దాంట్లో మనం ఉన్నాం. ఈ రెండింటిని కలిపి నిలబెట్టాడు. అలాంటి ఆ స్వామి ధ్యానం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పే మొట్టమొదటి శ్లోకం, ప్రార్థనా శ్లోకం. దీని వివరణ ఎంత పెద్దగా ఇచ్చారో మన పెద్దలు. దాన్ని తెలుసుకుంటే చాలండి, సమయం అంతా అయిపోతూనే ఉంటుంది. అయితే మనకు ఒక వెసులుబాటు ఇచ్చారు మన నారాయణ రెడ్డి మాధవి దంపతులు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంది కనుక ఊరికే ప్రతి సంవత్సరం కథంతా చెప్పుకుంటూ ఎందుకు వెళ్ళాలి? దాంట్లో ఉన్న విశేషాలు చెప్పుకుంటుంటూ ఒక్కోసారి ఒక్కొక్కటి చెప్తే ఎలా ఉంటుంది అనిపించింది. అలా చేద్దామా? అలా చేసుకుందాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తాం కదా, అబ్బా చెప్పిందే చెప్తున్నాడు రా స్వామి అని ఎవరు రారు. మళ్ళీ ఆయన కొత్తవి తెలుసుకుంటుంటే బాగుంటుంది కదా. అందుకని ఏమేమి వాటిల్లో ఉన్నాయి, వాటి మర్మం ఏమిటి, అలా తెలుసుకోగలిగితే బాగుంటుంది. మాకు అనిపించింది ఏమిటంటే భాగవతాన్ని ఒక కోణంలో చూద్దాం.
ఏవి ఉంటే మనిషి పాడైపోతున్నాడు, వేటిని వదిలిపెట్టాలి, వేటిని స్వీకరించాలి. ఇదే ఈ వారం రోజుల్లోనూ వాటిని ఎక్కువ తెలుసుకోగలిగితే ఎలా ఉంటుందంటారు? అవి అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేటి వల్ల ఎక్కువ మనిషి పాడైపోతున్నాడు, ఏ ఉంటే మనిషి ఎక్కువ వృద్ధిలోకి వస్తున్నాడు, ఆ గుణాలను ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ కథలో చూసినా అది మనకు ఒక పాఠం కావాలి కదా. ఉత్త కథలు ఎవరైనా చెప్తారు. కథలు చెప్పడం కాదు, మనల్ని నడిపించే శక్తి ఇందులో ఏముంది అనేది కూడా ఒక కోణంలో చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని ఒక ఆలోచన. అందువల్ల అలా చేద్దాం. అందువల్ల ఇందులో మనకి చెప్పేదంతా కూడా సామాన్యమైన కథ కాదండి. ఈ కథని త్రాగమంటున్నారు. భాగవతం అనేది ఒక అమృత జరి, ఒక కల్పవృక్షంట భాగవతం అనేది. నిగమ కల్ప తరోర్గళితం. నిగమము అంటే వేదము. వేదం అనేది ఒక వృక్షం ఉందిటండి. ఆ చెట్టుకి ఒక పండు ఉందిటండి. ఆ పండు జారి కింద పడింది. ఎవరు జారి పడేశారండి? ఒక చిలుక కొట్టిందిట. సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం. చిలుక కొట్టింది. చిలుక కొట్టిన పండు కదండి, ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? కానీ మన పెద్దలు అలా చెప్పట్లా. తీయగా ఉన్న పండునే చిలుక కొడుతుంది. మాధుర్యం కలిగిన పండునే ఆస్వాదిస్తుంది తప్ప పచ్చిగా ఉన్న కాయని కొట్టదు అది. అందువల్ల సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం. ఆ సుఖం ఆస్వాదించింది. అది నిగళితం, జారి పడింది. ఎక్కడి నుంచి? నిగమ కల్ప తరోర్గళితం. నిగమము అంటే వేదం అనేటువంటి ఒక తరువు చెట్టు నుంచి జారి పడినటువంటి మహాఫలం ఏమిటది? భాగవతం. అలాంటి ఆ భాగవతాన్ని పిబత, త్రాగండి త్రాగండి అంటున్నారు. ముహురహో రసికా భువి భావుకా. ఎవరైనా సరే మాటి మాటికి తాగండి. ఎవరు తాగాలో చెప్తున్నారు ఇందులో. ఎంతవరకు తాగాలట? రసం ఆలయం. ఆలయం అంటే చనిపోయేంతవరకు అంటారు కాదట. ఆ సమంతాత్, ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాక కూడా తాగండి. అంతవరకు తాగుతూనే ఉండండి. ఈ భాగవతం అనేది ఎవరు తాగాలి? రసికాహ భువి భావుకాహ. రసికులు మాత్రమే తాగాలి. రసికుడు అంటే రసం జానాతీతి రసజ్ఞ. దానిలో ఉన్న మాధుర్యం తెలిసిన వాడైతే నేను వినాలి 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 అని తహతహలాడుతూ ఉంటాడు. అలాంటి ఆ రసికత్వం అనేది దాని మీద కావాలటండి. రసం జానాతి పండిత అంటారు. ఆ పరమాత్మ యొక్క తత్వంలో ఉన్నటువంటి ఆ అమృత రసాన్ని తెలుసుకున్నవాడు ఎవడు? తల పండినవాడే. తల పండడం అంటే తెల్లగా అయితే కాదండి, జుట్టు జ్ఞానంతో పండాలి. అలా పండినవాడైతేనే దాన్ని తెలుసుకుందాం, దాన్ని అనుభవిద్దాం అనిపిస్తుంటండి. అలాంటి దాన్ని చక్కగా ఆస్వాదించండి అని చెప్తున్నారు. అలాంటి భాగవతం చెప్పడం చాలా కష్టం. ఎవరు పడితే వాడు ఎలా పడితే అలా చెప్పడం చాలా కష్టమని మన పెద్దలు చెప్పారు. పోతనామాత్యుల వారు చాలా అందంగా తెలియజేస్తారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైనా. భాగవతాన్ని నాకు అంతా తెలుసండి, నేను చెప్పేస్తా రసం పిండేస్తానని ఎవడన్నా అన్నాడా? అది అబద్ధమే. ఎందుకు అంటే సూలికైన తమ్మి చూలికైనా, త్రిశూలాన్ని ధరించిన పరమశివుడైనా చెప్పడం కష్టమేటండి. అలాగే తమ్మి చూలికైనా, పద్మంలో పుట్టినవాడు బ్రహ్మగారు, ఆయన వల్ల కాదన్నట్ట. అలాంటి వాళ్ళే మేము చెప్పలేమంటే మరి నువ్వెందుకు చెప్తున్నావు అని అడిగారట. అంటే అప్పుడు ఆయన చెప్పారు, పోతనామాచ్యుల వారు, నేను చెప్తున్నానంటే నాకు తెలుసునని చెప్పడం లేదండి, విభూత జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ. మహానుభావులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ చెప్పగా నేను విన్నాను. అవి విన్నవి చూసినవి నేనేమైతే ఉన్నాయో వాటిని నేను చెప్తానా తప్ప నేను తెలిసి చెప్తానా? భాగవతము తెలిసి పలుకుట చిత్రము. నాకు బాగా వచ్చండి,
ఇప్పుడు 1000 సప్తాహాలు చేసానంటే కుదరదటండి. ఎంత చదివినా ఎంత చేసినా ఎన్నో అర్థాలు ఇందులో నిబిడీకృతమై ఉన్నాయి. వాటన్నిటినీ అర్థం చేసుకోవటం, వాటిని మనం అందరికీ పంచడం, దాన్ని అనుభవిస్తూ ఉండడమే ఒక అద్భుతం అన్నమాట. అలాంటి భాగవత కథని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. మొదటి శ్లోకం వరకు ఈరోజు చెప్పుకున్నాం. రేపు మనం కాస్త ఉదయం 9 గంటలకల్లా మనం ఆరంభించుకుంటే 12 దాకా మనకు ఉంటుంది కనుక సమయం. రేపు రెండో రోజు కింద లెక్క అన్నమాట. ఉపోద్ఘాతంది ముందు రోజు కింద పెట్టలే, 8 రోజులు కాదు, ఇది 23 వరకు ఉంటుంది. అందుకని రోజు జరిగే ఈ సప్తాహ క్రమంలో మొదటి రోజు ఈరోజు అయినా రేపటిది, ఈరోజుది రేపటిది కలిపి మనం రేపు స్థాళీపులాకంగా అందులో ఏది మనకు ఉపయోగపడుతుంది, అన్నీ ఉపయోగపడేవే, కానీ కొన్ని మనం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక ఒక కొత్త కోణంలో భాగవతాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీమతి మాధవి నారాయణ రెడ్డి దంపతులకి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాన్ని అందిస్తూ హారతి సమర్పిస్తారు కన్నయ్యకి, అలాగే భాగవత గ్రంథానికి. అయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుని అందరం వెళ్దాం. అందరూ చెప్పండి, హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. హరయే నమః. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీమన్నారాయణ. श्री भागवत सप्ताहम् भागवत सप्ताहम्